ఇక మంచి సేవకులు మీరు కలిగి ఉన్నారు, అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను. యూ హ్యావ్ ఏ వండర్ఫుల్ పాస్టర్. మంచి సేవకులు మీ కొరకు పూటపడి ప్రార్థించేవారు, దేవుని సన్నిధిలో అంగలార్చే సేవకులు కలిగి ఉండడం దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. స్తోత్రం స్తోత్రం. మరొకసారి నేను దైవ సేవకులకి చాలా వందనాలు. నాకు ఒక ఆశ ఏంటంటే, దేవుని సేవకులు అంటే నాకు చాలా ఇష్టం. నిజంగా కష్టపడేవారు, పరిచర్య చేసేవాళ్ళంటే ఇంకా ఇష్టపడతాను. నా పేరు జనిల్. నేను స్కూల్ టీచర్గా, హై స్కూల్ టీచర్గా పనిచేశాను. పనిచేసి నేను 2000 సంవత్సరాల్లో ప్రభు పిలిచిన తర్వాత పరిపూర్ణ సేవకి రావడం జరిగింది. నేను త్రిపురాంతకం అనేటువంటి ప్రాంతంలో ఉద్యోగం చేశాను. మాది యాక్చువల్గా చెన్నై. అయితే ప్రభు నన్ను పిలిచి, ప్రభు కృపను బట్టి సువార్త సేవ చేయడానికి ప్రభు నన్ను పిలిచారు. 2000 సంవత్సరాల్లో రిజైన్ చేసి దేవుని సేవకు వచ్చాను. ఎక్కడికి వెళ్ళాలి ప్రభు అంటే చీరాలు వెళ్ళమన్నారు. క్లియర్గా చూపించారు రామకృష్ణాపురం. నాకు అప్పుడు ఏం లేదు, ఇల్లు కానీ స్థలం కానీ, ఒక ఇల్లు మందిరం కానీ లేదు. కేపాల్ కాలనీలో, తెలుసా ఎవరికన్నా కేపాల్ కాలనీ? విన్నారా? జాండ్రపేట పక్కన ఒక కేపాల్ కాలనీ ఉంటుంది. అక్కడ 200 రూపాయల అద్దెతో నా సేవ స్టార్ట్ చేశాను. అక్కడ నేను బాగా హైందవ సిద్ధాంతాలు నమ్మిన వాడిని, చెప్తాను తర్వాత. అలాంటి ప్రభువు నన్ను ప్రేమించి, పాపంలో ఉన్న నన్ను ప్రేమించి ప్రభువు నన్ను విడుదల చేసి ఇక్కడికి సేవ తీసుకొచ్చారు. ఆ 200 రూపాయల ఇల్లు అద్దెతో ఉన్నటువంటి నన్ను ప్రభు ప్రేమించి ఈరోజు దేవుని కృపను బట్టి దాదాపు ఒక 8 సంఘాలు పరిచర్య చేయడానికి దేవుడు సహాయం చేస్తున్నారు. ఇది 21వ దినమా? 21వ దినంలో ఫాస్టింగ్ ప్రేయర్లో నేను కూడా కలుసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. నేనేం పెద్ద గొప్పవాడిని కాదు, అల్పమైన వాడిని. ప్రభు కృపను బట్టి ప్రభు పనిచేయడానికి, ప్రభు యొక్క మాటలు మోసుకొచ్చే ఒక చిన్న గాడిద అంతే. కాబట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఇంకా కొనసాగించి నేను ఎలాగా మారుమనసు పొందానో కూడా చెప్తాను, రక్షణ పొందానో చెప్తాను మీకు. దాని ముందుగా దేవుని వాక్యాన్ని మీతో పంచుకుంటాను కొంతసేపు. ఎండింగ్లో మీకు ఆ విషయాన్ని మీకు తెలియజేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి దయచేసి బైబిల్ ఉన్న వాళ్ళు చూడండి. కీర్తనలు 34వ కీర్తన 10వ వచనాన్ని మనం చదువుకున్నాం. Let us turn to Psalms 34 and 10. కీర్తనలు 34వ అధ్యాయము 10వ వచనం. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. చిల్లరా, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొంటాయి, కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువులే. నువ్వు మేలు పొందాలి అంటే యెహోవాను ఆశ్రయించే బిడ్డగా ఉండాలి. దేవుని ఆశ్రయించడం అంటే పిల్లరా ఆధారపడడం, దేవుని ప్రార్థన చేయడం, దేవుని సన్నిధిలో గడపడం. కాబట్టి మన దేవుడు ఒకడే. కాబట్టి ఆ దేవుణ్ణి మనం ఆశ్రయిస్తే ఏ మేలు కొదువలేదు. నేను ఈరోజు ఒక రాజు గురించి చెప్పాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఈజ్ ద కింగ్, జూడా కింగ్. పిల్లరా యూదుల రాజు అతను. యూదుల రాజుల్లో మనం చూస్తే దాదాపు ఎంతోమంది రాజులు పరిపాలించారు. దాంట్లో ఈ యొక్క రాజు దేవుణ్ణి ఆశ్రయించిన రాజుగా మనకు కనిపిస్తాడు. దేవుణ్ణి, ప్రభువుని ఆశ్రయించిన రాజుగా కనిపిస్తాడు. ఒకసారి మన బైబిల్ గ్రంథంలో చూద్దాం. అతని వృత్తాంతాల 2వ గ్రంథంలో చూడండి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 14వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదవగలిగిన వాళ్ళు ఎవరు ఉంటే గట్టిగా చదవడానికి ప్రయత్నించండి. మన దేవుడైన యెహోవాను ఆశ్రయించితిమి. మనందరం ఎవరిని ఆశ్రయించాం? ఇక్కడ యెహోవాను మనము ఆశ్రయించాం. దేవుణ్ణి మనం ఆశ్రయించాం. మనుషులను కాదు, లోకంలో ఉన్న డబ్బును కాదు, ఆస్తిని కాదు, అంతస్తులను కాదు. మనం ఆశ్రయించింది దేవుణ్ణి. మనం ఆశ్రయించాం. మన కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇరుకొచ్చినా, ఇబ్బంది వచ్చినా ఎవరి దగ్గరికి వెళ్తాం? మనం మన దేవుని దగ్గరికి వెళ్తాం. దేవుని ద్వారా రేపు అనేది మంది కాదు. దేవుణ్ణి ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవలేదు. దేవుడు ఇక్కడికి వచ్చావు, నేను ఆశ్రయించావు, నేను దేవుణ్ణి ఆశ్రయించాను కాబట్టి నా జీవితంలో ఏ మేలు తక్కువ కాలేదు. కాబట్టి ఇక్కడ ఒక రాజు మనకు కనిపిస్తాడు. ఆ రాజు ఎవరు అని మనం చూస్తే పై వచనాల్లో మనకు కనిపిస్తుంది. పిల్లరా, అతను ఎవరో తెలుసా? ఆసా అనే రాజు. పలకండి. ఆసా అనేటువంటి రాజు. మొదట్లో నేను మాస్టర్ గారిని, ఇప్పుడు పాస్టర్ గారిని, కానీ మాస్టర్ గారు బుద్ధులు పోలా. అందుకని మధ్యలో ఇలా అడుగుతూ ఉంటా, పలకండి, చెప్పండి, చేయొద్దండి, ఇలా అలా అంటుంటాను. ఏమనుకోబాకండి, తప్పుగా అనుకోబాకండి. అర్థమైందా? బుద్ధులు అలా ఉంటాయి. కాబట్టి మళ్ళీ పలకండి. ఇప్పుడు ఏంటది? ఆయన పేరేంటి? నా పేరు చెప్పమల్లా, ఆయన పేరు చెప్పమన్నాను. గట్టిగా చెప్పండి.
ఎందుకంటే మీ హృదయంలో నింపబడాలి దేవుని వాక్యంతో. దేవుని వాక్యం నీ హృదయంలో నింపబడితే నువ్వు దీవించబడతావు. ఈ ఆస అనే వ్యక్తి దేవుణ్ణి ఆశ్రయించాడంట. ఏం జరిగిందంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం 2వ దినవృత్తాంతాల గ్రంథం 14:9 వస్తే ఒక సంఘటన, ఒక బాధకరమైన విషయం అక్కడ జరుగుతుంది. చూడండి, ఆ మాట చదువుదాం. 9వ వచనం. కూషీయుడైన జరహు వారి మీద, ఎవరి మీద తెలుసా? యూదారాజు అయినటువంటి ఆసా మీద దండెత్తొచ్చాడంట. దండెత్తొస్తే ఎలా వచ్చాడు అతను? 1000 సైన్యమును 300 రథములను కూర్చుకొని బయలుదేరి మరేషా వరకు ఆసా అతనికి ఎదురుపోయింది. పిల్లరా, ఈ జరుహు అనేటువంటి యొక్క వ్యక్తి చాలా క్రూరుడు. అనవసరంగా ఎలాగైనా ఇతన్ని దండెత్తి ఇతని యొక్క రాజ్యాన్ని సంపాదించుకోవాలి, ఇతనుకున్న బంగారాన్ని సంపాదించుకోవాలి, అక్కడ వాటి అన్ని తను లోబరుచుకోవాలనే ఉద్దేశంతో ఇతను ఏం చేశాడంటే, కూషీయుడైన జరహు దండెత్తి ఎన్ని వేల మంది అంట? 1000 మంది సైన్యాన్ని తీసుకుని వచ్చాడు. 1000 మంది సైన్యాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి 300 రథములతోటి. ఆ రోజు రథాలు కలిగి ఉండడం అంటే చాలా పెద్ద పెద్ద రథాలు, గుర్రాలు తీసుకుని రథాలు, 300 రథాలు ఉన్నాయి అంటే మామూలు విషయం కాదు. ఇన్ని రథాలు తీసుకొని మీదకు వచ్చేసాడంట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ప్రార్థనకు వస్తుంటే, వాక్యం చదువుకుంటుంటే, దేవుని సన్నిధికి వస్తే, ఉపవాస ప్రార్థన చేసుకుంటే నీ మీద కూడా అపవాది అనేక సమయాల్లో నీ మీదకి వస్తాడో, నీ మీద కూడా దండెత్తుతాడు, కుటుంబంలో దండెత్తుతాడు. మన జీవితాలను కూడా నాశనం చేయడానికి, మన కుటుంబాన్ని నాశనం చేయడానికి రకరకాలుగా దండెత్తి వస్తాడు మన మీదకి. ఇతను కూడా దండెత్తి వచ్చాడు. ఎలాగైనా అతను పట్టేసుకోవాలి, ఎలాగైనా అతను నాశనం చేసేయాలి, నాకు బలం ఉంది కదా అనుకుంటూ ఉన్నాడు. ఏం చేశాడో తెలుసా ఈ ఆస? ప్రియా దేవుని బిడ్డలారా, కింద మనం చదువుదాం. చూడండి, 10వ వచనం చదువుదాం. తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి ఏమని ప్రార్థన చేశాడో అక్కడ దేవుడు రాసి పెట్టాడు. చూడండి, యెహోవా, విస్తారమైన సైన్యములో ఓడిపోకుండా బలహీనులైన వారికి సహాయం చేయడానికి చెప్పాలి, నీలాంటి వాళ్ళు ఎవరు లేరు. చదవండి. నా దేవా యెహోవా, సహాయము చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము, నీ నామమును బట్టే నీ నామమును బట్టి చదువు, ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాం. ప్రభువా, నువ్వే నాకు సహాయం చేయి అని యెహోవాకు ఏం చేశాడు? అతను మొర్ర పెట్టాడు. ప్రియా దేవుని బిడ్డలారా, నీకు కష్టం వస్తే, బాధ వస్తే నువ్వు చేయాల్సిన ఒకే ఒక పని ఏంటంటే మొర్ర పెట్టుట. దేవుని సన్నిధిలో మొర్ర పెట్టాలి. ఇర్మియా అంటున్నాడు, నీవు నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. వెన్ యు ప్రే గాడ్ విల్ ఆన్సర్. నీ జీవితంలో మొర్ర పెట్టితే దేవుడు, ఎందుకంటే ఉన్నవాడు అనేవాడు, నీకు సహాయం చేసేటువంటి వాడు. మనుషులు నమ్ముకున్నాడు కంటే యెహోవాను ఆశ్రయించాలి. ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో వస్తున్నారు. చివరి రోజుల్లో మనం నేర్చుకోవాల్సింది, ఈ రోజుతో ఆగిపోకూడదు, ఈ రోజుతో ప్రార్థన ఆగిపోకూడదు, ఈ రోజుతో మనం మొర్ర ఆగిపోకూడదు. దేవుని సన్నిధిలో ఆసా మొర్ర పెట్టాడంట. ప్రభా, మాకున్న సైన్యం తక్కువ, మాకున్నటువంటి శక్తి తక్కువ, బలహీనులు మేము, బలహీనతకు బలమిచ్చే దేవుడు నీవే. ఆ ప్రార్థన చూడండి ఎంత బాగుంది. అక్కడ దిక్కు నీవే ప్రభువా, బలహీనతలో బలమిచ్చే దేవుడు నీవు అని మొర్ర పెట్టగా దేవుడు ఏం చేశాడో తెలుసా? మొర్ర ఆలకించాడా లేదా? మన దేవుడు ఆలకించేవాడా, వదిలేసేవాడా? అందరు గట్టిగా చెప్పండి, ఆలకించే దేవుడి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈరోజు నువ్వు సన్నిధిలో ప్రార్థన చేయొచ్చు, మందిరంలో ప్రార్థన చేయొచ్చు, ఇంట్లో ప్రార్థన చేయొచ్చు, ఒకవేళ బస్సులో ప్రార్థన చేయొచ్చు. ఎక్కడ ప్రార్థన చేసినా దేవుడు నీ మొర్ర ఆలకించేవాడు. మనుషులు ఆలకించవచ్చు, ఆలకించక పోవచ్చు. ప్రియా దేవుని బిడ్డలారా, 11వ వచనం. ఆస మొర్ర పెట్టను. 2వ దినవృత్తాంతాలు 14:11 అప్పుడు ఏం జరిగిందో చదవండి. అక్కడ 11వ వచనం చూద్దాం, గట్టిగా చూడండి. ఆస తన దేవుడైన యెహోవాకు మొరబెట్టెను, యెహోవా, విస్తారమైన సైన్యము చేతిలో. ఆ మాట గమనించండి, బలము లేని వారికి సహాయం. బలము లేని వారికి, ఎక్కడ బలం లేదో నీకు సహాయం చేయడానికి ఆయన ఖచ్చితంగా ఉన్నాడు. ప్రభువా, నాకు ఈ విషయంలో బలం లేదు, నాకు సహాయం చేయండి. సహాయం చేస్తాడంట. చదవండి.
అప్పుడు అప్పుడు ప్రజలు ఏమైపోయారు? మేము నీవే మా దేవుడవు, నరమాత్రులను. ఏమైందో జరిగింది. ఏం జరిగింది అప్పుడు? యెహోవా కూషీలను ఆసా ఎదుటను నిలువనీయక, అమ్మడ గమనించండి, దేవుడు అంటే వారిని ఏం చేశాడు? మొత్తెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. శత్రువులు దేవుడు మొత్తుతాడు. మన దేవుడు మన పక్షంగా యుద్ధం చేయవాడు. నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయొచ్చు. కేవలం ప్రార్థన చేస్తే ఏం జరుగుద్దండి అనుకుంటారేమో. ప్రార్థన చేస్తే చూడండి, ఇక్కడ రాస్తుంది బైబిల్లో, ఏది అబద్ధాలు రాయలేదండి. బైబిల్ అబద్ధాలు రాయలా. చాలా అబద్ధాలు ఎన్నో పుస్తకాల్లో ఉన్నాయి, కానీ దేవుని వాక్యంలో లేదు. ఆయన అంటున్నాడు, యెహోవాకు మొర్రపెట్టగా ఆసా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, మొర్రపెట్టినప్పుడు దేవుడు అతని యొక్క మొర్ర ఆలకించి కూషీలను ఏం చేశాడు? ఆయన మొత్తెను. వారు ఏమైపోయారంట? పారిపోయారు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. యేసు నామములో శత్రువులందరూ పారిపోదురుగాక. నిన్ను పట్టిపాడిస్తున్నటువంటి ఆ యొక్క రోగం, పట్టిపాడిస్తున్నటువంటి ఆ భయంకరమైనటువంటి శత్రువు పారిపోతాడు. దేవుని సన్నిధిలో మోకరించి కన్నీటితో ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు, ప్రభా దిక్కులేని వాడికి దిక్కు నీవే కదా ప్రభువా, కష్టంలో ఉన్న వారికి సహాయం చేసే దేవుడు నీవే కదా ప్రభు అని ఎప్పుడైతే నువ్వు మొర పెడుతూ ఉంటావో, దేవుని సన్నిధికి ఆ మొర ఆలకిస్తూ ఉంటాడు. మన దేవుడు నిజముగా మొర్రపెట్టు వారికి ఆయన ఎలా ఉంటాడు? ఆయన సమీపంగా. నువ్వు నిజంగా మొరపెడితే ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. అతను ఏం చేశాడంటే, పిల్లరా, ఆసా గురించి మనం మాట్లాడుకుంటే చాలా ముఖ్యమైన కొన్ని పనులు ఉన్నాయి అక్కడ. అతను ఏం చేశాడో చూడండి, అదే అధ్యాయంలో మనం చూద్దాం. 14వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తే, దేవునికి ఇష్టం లేనిటువంటి వాటిని తీసివేశాడని రాసింది. చూడండి, ఎవరైనా చదవండి. అకాలమున ఆసాకుండెను, పరాక్రమశాలులై ఉన్నారు. జెరుహు అతని మీదకి వచ్చినప్పుడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతమైన కార్యం చేశాడు. ఉన్నత స్థలములను, విగ్రహములను యూదావారి పట్టణములో నుండి తీసివేశాను. పలకండి అన్నమాట, గట్టిగా చెప్పండి. తీసివేయకపోతే పిల్లరా, దేవుని సన్నిధి నీకు తోడుగుండదు. విగ్రహారాధన సంబంధమైన వాటిని తీసివేయాలి. దేవునికి ఇష్టం లేని వాటిని తీసివేయాలి. ఇక్కడ మనం ఆసా గురించి మనం ఆలోచించుకుంటే, ఆ విగ్రహాలను, దేవునికి ఇష్టం లేని వాటిని ఏం చేశాడు? తీసేశాడు. నువ్వు ప్రార్థన చేయడం కాదు, ఒకవేళ నీ కుటుంబంలో దేవునికి ఇష్టం లేని కార్యాలు ఉన్నాయేమో, దేవునికి ఇష్టం లేనటువంటి ఆ కార్యములను నువ్వు తీసివేయకపోతే దేవుని కార్యాన్ని మనం చూడలేం. ఈ రాత్రి ఒకవేళ దేవునికి ఇష్టం లేని కార్యాలు ఏమున్నాయేమో, పిల్లరా, విగ్రహాలు ఏమున్నాయండి, మేము ఎప్పుడో తీసేసాం కదా అనుకుంటాం. హృదయాల్లో విగ్రహాలు ఉన్నాయి ఈ రోజుల్లో. దేవుని కంటే దేన్ని ఎక్కువగా ప్రేమించిన అది ఏమవుతుంది? విగ్రహమే. ఉదయాన్నే లేవడంతో నా సెల్ ఫోన్ చూస్తావు. ఆ సెల్ ఫోన్ లేకుండా నువ్వు ఉండలేవు. పొద్దున్నే సెల్ ఫోన్ కావాలా, మధ్యాహ్నం కావాలా, సాయంత్రం కావాలా, రాత్రిపూట కావాలా. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేన్ని ప్రేమిస్తున్నది విగ్రహమే. కొంతమంది ప్రార్థనకు వస్తాం, తర్వాత ఇంట్లోకి వెళ్ళి ఆ టీవీలో ఆ సీరియల్ అన్నీ చూస్తాం. ప్రియా దేవుని బిడ్డలారా, అది విగ్రహంగా తయారైపోతుంది. కొంతమంది మనుషులు విగ్రహంగా చేసుకుంటా ఉన్నారు. ఫలానా ఆయన వాక్యం చెప్తేనే వెళ్తాం, లేకపోతే వెళ్ళాం. పిల్లరా, వాక్యాన్ని ప్రేమిస్తున్నావా, మనిషిని ప్రేమిస్తున్నావా? Do you love the word of God or man? ఈరోజు దేన్ని ప్రేమిస్తా ఉన్నాం? మనిషి మనకు విగ్రహంగా ఉండకూడదు. దేవుని వాక్యం చెప్తుంది, ఆసా తన జీవితంలో దేవునికి ఇష్టము లేని వాటిని తీసివేశాను. లాస్ట్ మాట చెప్పండి గట్టిగా. నేను అడుగుతున్న ఒక ప్రశ్న, ప్రియ దేవుని బిడ్డలారా, సంగమా, నీ హృదయంలో నుంచి దేవునికి ఇష్టం లేని వాటిని తీసివేసావా? ఒక అమ్మాయి అంది, అంకులు నేను ఒక బుట్టలో పడ్డాను అంకులు అంది. ఏం బుట్టలో పడ్డావు? రోజు నేను ఆర్టీసీ బస్సులో వెళ్తా ఉంటే ఆ కండక్టర్ నాకు టికెట్ ఇస్తాడా? ఆ టికెట్ ఇచ్చేటప్పుడు ఇలా తాగుతానా? ఆయన నీట తాగుతాడా?
ఇద్దరికి ఫ్రెండ్షిప్ అయిపోయింది. రోజు వెళ్తా వెళ్తా ఆ కండక్టర్ బుట్టలో పడిందంట. అమ్మా, నువ్వు ఏ బుట్టలో పడ్డావో నాకు తెలియదు, కండక్టర్ బుట్టలో పడింది. ప్రియాదేవుని బిడ్డలారా, తిరగా చూస్తే ఆ కండక్టర్ గారికి పెళ్ళై 2 పిల్లలు. ఈరోజు చాలామంది జీవితాలు ఇలా బుట్టలో పడిపోతున్నాయి. చాలామంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ప్రియాదేవుని బిడ్డలారా, అది విగ్రహంగా మారిపోతుంది. నీ జీవితానికి అది పాడు చేస్తుంది. జాగ్రత్త. ఆస తన జీవితంలో దేవునికి ఇష్టం లేని వాటన్నిటిని తీసివేశాడని రాస్తుంది. అదే 14వ అధ్యాయం 13వ వచనం కూడా చూడండి ఒకసారి. అతను ఒక పని చేశాడు. వాళ్ళు పారిపోయారు అని రాసింది. కారణం ఏంటంటే, వీరి పక్షంగా ఎవరున్నారు? ఆసా పక్షంగా ఎవరున్నారు? నీ పక్షంగా దేవుడు ఉంటే సాతాను యేసు నామములో పారిపోను గాక. భయపడకూడదు. కొంతమంది ఊరకనే భయపడిపోతుంటారు. అయ్యో భయపడిపోతారు. ఎందుకు భయపడేది? భయపడేవాళ్ళు పరలోక రాజ్యం చేరరు. అసలు దేనికి భయపడకూడదు. ఏదైనా సమస్య వస్తే ధైర్యంగా ఎదుర్కొందాము గాక. ఏదైనా కష్టం వస్తే ధైర్యంగా ఎదుర్కోవాలి. దేవుని బిడ్డలకు దేవుడు పిరికితనమైన ఆత్మను, ఎలాంటి ఆత్మనిచ్చాడు? ధైర్యమైన ఆత్మ. అందుకని దేవుడు మనం దేంతో పోల్చాడంటే సింహంతో పోల్చాడు. సింహం తెలుసా? సింహం మేమంటదా? సింహం ఎలా ఉంటుంది? గర్జించుద్ది. అరణ్యంలో ఒంటరిగానే ఉంటుంది, కానీ దాన్ని చూస్తే అందరికీ దడ. నిన్ను చూస్తే ఎదుటోడికి సాతానుగాడికి దడ పుట్టాలి. రేయ్, ఇవి మోకరిస్తుందరా, రే ఇవి ప్రార్థన చేస్తుందిరా, ఈ వాక్యం చదువుతుందిరా, ఇక్కడ ఉండకూడదురా అని చెప్పి సాతాను యేసు నామములో పరార్. ఎప్పుడు పరారు తెలుసా? నువ్వు మోకరిస్తే, నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు దేవుని సన్నిధిలో దేవుని వాక్య ప్రకారం నడుచుకుంటా ఉంటే భయపడిపోయి అమ్మో భయం 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 అన్నావు అనుకో, నిన్ను పట్టుకుంటుంది. నువ్వు పట్టుకొని నీ కుటుంబాన్ని నాశనం చేస్తుంది. ఏమైపోద్దో అని భయపడబాక. నీతిమంతులు సింహము వలె బహు ధైర్యముగా ఉందరని దేవుని వాక్యం చెప్తా ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి ఆశ్రయించే బిడ్డలుగా ఉందము గాక. ఆస దేవుణ్ణి ఆశ్రయించాడు కాబట్టి జెరుహు అనేటువంటి 1000 మంది వచ్చిన గొప్ప జయాన్ని పొందాడు. అతను గొప్ప జయాన్ని పొందుతాం మనం చెప్తున్నాం. బైబిల్ గ్రంథంలో ఇంకొక చోట కూడా ఒక మాట రాస్తుంది, చూద్దాం. దానియేలు గ్రంథం, దయచేసి బైబిల్ చూడండి. దానియేలు గ్రంథంలో 3వ అధ్యాయము 28వ వచనం ఒకసారి చూద్దాం. లెట్స్ టర్న్ టు డానియల్ 3:28. నెబుకద్నెజరు, షడ్రకు, మేషకు, అబేద్నెగోను వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతలను పంపి, ఆ మాట గమనించండి, తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవుని గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు, ఏ దేవుని సేవింపకయు ఉందమని తమ దేహములతో అప్పగించి రాజు ఆజ్ఞని వ్యర్థపరిచారు. ఇక్కడ ఒక యవనస్తులు కనిపిస్తారు, షడ్రక్, మెషక్, అబేద్నెగో. పిల్లల ఈ ముగ్గురు కూడా చేసిన పని ఏంటంటే దేవుణ్ణి ఏం చేయాలి? ఆశ్రయించారు. యెహోవాను ఆశ్రయించారు. అక్కడ ఉన్నటువంటి రాజు, రే నువ్వు గనక ఈ పూజలు చేయకపోతే, అది విగ్రహానికి నువ్వు దండం పెట్టకపోతే నిన్ను తీసుకెళ్ళి అదిగో అగ్నిగుండంలో వేస్తామని చెప్పారు. వాళ్ళు ఏమన్నారు తెలుసా? వేసుకుంటే వేసుకో, మన కాపాడే దేవుడు ఉన్నాడు, కాపాడపోయినా పర్లేదులే, మేము మాత్రం అలాంటి పూజ మేము చేయం. వెంటనే వాడు చేసిన పని ఏంటంటే దేవుణ్ణి ఆశ్రయించారు. ఆ మాట చెప్పండి అందరూ, గట్టిగా చెప్పాలి. దేవుణ్ణి ఆశ్రయించారు. నేను ఈరోజు నా టాపిక్ అంతా దేవుని ఆశ్రయించుట. దానియేలు యొక్క శిష్యులు, దానియేలు యొక్క స్నేహితులు దేవుణ్ణి ఆశ్రయించారు కాబట్టి అగ్నిగుండంలోకి వెళ్ళారు. ఏదో పిచ్చి మాట రాయలే ఇక్కడ, నిజంగా రాసిన మాటలు ఏంటంటే అగ్నిగుండంలోకి వెళ్ళినప్పటికీ ఏం జరిగిందో తెలుసా పిల్లరా? అగ్నిగుండంలో వెళ్ళిన వాళ్ళకి అగ్నివాసన. నువ్వు దేవుని ఆశ్రయించి ఒక్క పని చేయి నీ జీవితంలో. ఒక్కసారి నువ్వు దేవుని పని చేయి, దేవుని ఆశ్రయించడం నేర్చుకో. ఇంకేం చేయొద్దు, దేవుని ఆశ్రయించు. దేవుడు నీకు తోడుగా ఉంటాడు, నీ పక్షంగా యుద్ధం చేస్తాడు, నీకు కార్యం చేస్తాడు దేవుడు. ఆ యొక్క అగ్నిగుండంలో వేసిన క్షేమంగా తిరిగి వచ్చారు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. మన దేవుడు అంత శక్తిమంతుడో, మన దేవుడు అంత బలవంతుడో, ఏదైనా చేయగలడు. నీకు కూడా చేస్తాడు. వాళ్ళకు మాత్రమే కాదు, నాకు చేస్తాడు, నీకు చేస్తాడు. నువ్వు కూడా ఆశ్రయిస్తే
ఆశ్రయించకపోతే ఏం లేదు. నీ చదువుల్లో దేవుని ఆశ్రయించు, ఉద్యోగంలో దేవుని ఆశ్రయించు, నీ అధికారులు నేను హింసిస్తూ ఉండొచ్చు, బాధ పెడతా ఉండొచ్చు, అయినా దేవుని ఆశ్రయించు. జీవులు మార్చేస్తాడు దేవుడు, అద్భుతమైన కార్యాలు చేస్తాడు దేవుడు. మన రక్షకుడు అలాంటి గొప్ప దేవుడు, ఆయన నీకు చేయగలడు. నమ్ము. ఈరోజు ఎందుకు ఇవన్నీ రాసి పెట్టాడు అనుకుంటున్నావేమో. ఎందుకు రాసి పెట్టాడు తెలుసా? ఇది చదివిన తర్వాత నీకు కూడా ఏం కావాలి? విశ్వాసం యేసు నామములో పెరుగునుగాక. నాకెందుకు చేయడు ప్రభువా, నాకెందుకు ఈ కార్యం చేయడు అని చెప్పి దేవుని సందులో స్తుతించు. వెరీ గుడ్, బాగుంది. ఆశా జీవితం ఇప్పుడు 36 సంవత్సరాలు అయిపోయింది. చాలా బాగా జరిగింది, నెమ్మదిగా బతికాడు. యెహోవాను ఆశ్రయించినంత కాలం బాగుంది అని ఉంది. 36 సంవత్సరాలు అనుకుంటే నెక్స్ట్ పార్ట్ కూడా చెప్పాలి మనం. నెక్స్ట్ పార్ట్ ఏం చెప్తుందంటే, పిల్లరా చూద్దామా మాట. దయచేసి బైబిల్ గ్రంథం అదే చూడండి. రాజు దినవృత్తాంతాల 2వ గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనం. నేను ఎక్కడికి వెళ్ళను ఆ అధ్యాయంలోనే ఉంటా. ఆ కాలమందు మొదటి వచనాలు కూడా చదవండమ్మా, చూద్దాం. మొదటి ఆసా ఏలుబడి యందు ఎన్నో సంవత్సరం అంటే మన దేవుడు నీ యొక్క సంవత్సరాలను కూడా ఏం చేస్తున్నాడు? లెక్కిస్తున్నాడు. గుర్తుపెట్టుకో, అవర్ గాడ్ ఈజ్ ఎ కౌంటింగ్ గాడ్. 36 సంవత్సరాలు అతని జీవితంలో అయిపోయినాయి అని రాసి పెట్టాడంటే ప్రతిదీ నీలో చూస్తున్నాడు. ఈ సంవత్సరం ఇంత అయింది, ఈ సంవత్సరం ఇంత అయింది అని. అందుకని మన సమయాన్ని ఏం చేసుకోకూడదు? పోగొట్టుకోకూడదు. ఏది పోయినా సంపాదించుకోగాని సమయం పోతే మళ్ళా రాదు. 36 సంవత్సరాల తర్వాత ఏం జరిగిందంటే అని రాస్తున్నాడు చూడండి పరిశుద్ధాత్ముడు. ఎవరు రాస్తున్నాడు అంటే, చదువమ్మా 2వ వచనం చదువు. బెయర్షా. పిల్లరా 36 సంవత్సరాల తర్వాత ఇంకొక సిరియా రాజు యుద్ధానికి వచ్చాడు. 36 సంవత్సరాల క్రితం యుద్ధానికి వస్తే ఏం చేశాడు? దేవుణ్ణి ఆశ్రయించాడు. ఇప్పుడు అతను కుదురుపడ్డాడు. కాస్త డబ్బులు వచ్చినాయి, ఆస్తులు వచ్చినాయి, అంతస్తు వచ్చినాయి, పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి. ఒక మాటలో చెప్పాలంటే స్థిరపడ్డాడు. పలకండి. కొంతమంది కష్టం వస్తే దేవుడు అంటారు, బాధ వస్తే దేవుడు అంటారు, సమస్య వస్తే దేవుడు అంటారు, ఉద్యోగం లేనప్పుడు దేవుడు అంటారు, అన్ని అంటారు. కానీ కాస్త ఉద్యోగం వస్తే, కాస్త స్థితిమంతులు అయిపోతే, కాస్త ఆస్తి గిస్తి ఇల్లు అంత వచ్చేస్తే ఎవరిని మర్చిపోతున్నారు? దేవుని మర్చిపోతున్నారు. ఈ ఆశా జీవితంలో 36 సంవత్సరాల తర్వాత జరిగిన విషయం ఏంటంటే, అతను కాస్త స్థిరమంతుడయ్యాడు, స్థితిమంతుడయ్యాడు. ఇప్పుడు మళ్ళా ఒక రాజు, సిరియా రాజు వస్తా ఉన్నాడు. అతను యుద్ధానికి వస్తే ఇతను ఏం చేశాడు తెలుసా? దేవుని మందిరంలో బొక్కసంలో ఉన్నటువంటి ఆ వస్తువులను తీసుకొని, బంగారం తీసుకొని, ఆ వెండిని తీసుకొని, ఆ వస్తువులు తీసుకున్నాడు. పిల్లరా, దేవుని మందిరంలో వస్తువు ఎవరికి వాడాలి? మనం ప్రభు బల్ల తీసుకుంటాం, శరీరం తీసుకుంటాం, ఆ వస్తువులు ఉంటాయి. దేనికి వాడతాం? దేవునికే వాడతాం. అది ఇంటికి కూడా వాడం. చాలా జాగ్రత్తగా వాడతాం. మీకు తెలుసో తెలీదో, దేవుని సేవకులైన మేము చాలా జాగ్రత్తగా ఉంటాం. చాలా జాగ్రత్తగా రక్షించబడిన వాళ్ళతోనే అది ఆ పని చేపిస్తూ ఉంటాం. దాన్ని కడగాలన్నా చేయాలన్నా అన్యులతో కూడా కడిగించాం మేమైతే. అంత జాగ్రత్తగా పెడతాం. కనీసం మైక్ సిస్టమ్ కానీ, లోపల సిస్టమ్ కానీ అన్నీ కూడా దేవునివై, అవి దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాయి. కాబట్టి పిల్లరా, దేవుడు దాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి. ఇతను ఏం చేశాడంటే, మనసు మారిపోయింది. ఆశా తన జీవితంలో మనసు మారిపోయింది. మొదట్లో ఉన్న మనసు ఇప్పుడు లేదు. మొదట్లో ఉన్న ఆశ్రయించే జీవితం లేదు. ఎందుకంటే కాస్త స్థితిమంతుడైపోయాడు, కాస్త డబ్బు వచ్చేసింది, కాస్త ధనం వచ్చేసింది, సైన్యం వచ్చేసింది, బాగా పేరు ప్రఖ్యాతులు వచ్చేసినాయి. ఎన్ని సంవత్సరాలు దాన్ని అనుభవించాడు? దేవుడిచ్చింది 36 సంవత్సరాలు క్షేమంగా ఉన్నాడు. ఇప్పుడు మారిపోయాడు. పిల్లరా, ఇతను ఏమంటున్నాడు? మళ్ళీ చదువుదాం తల్లి, మళ్ళీ చదువుదాం. ఏం రాస్తుంది అక్కడ? యెహోవా మందిరములోని వెండి బంగారాలు తీసుకొని ఆ డబ్బులన్నీ వాళ్ళకి పంపించాడు. ఎందుకంటే పిల్లరా, యుద్ధం మాన్పడానికి, అసలు ఎవరైనా యుద్ధం చేస్తూ ఉంటే ఆ యుద్ధం మాన్పడానికి లంచం ఇచ్చి పంపించాడు. ఎక్కువసేపు చెప్పట్లేదు, జాగ్రత్తగా వినండి పిల్లరా. అలా చేయొచ్చా? అలా చేయొచ్చా? కొంతమంది దేవుని సొమ్ముని దేవునికి ఇవ్వకుండా లోకానికి ఇస్తా ఉన్నారు.
లోక సంబంధమైన దానికోసం ఖర్చు పెడతా ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని ఆశ్రయించడం మర్చిపోయాడు. దేవుని సందులో ప్రార్థించడం మర్చిపోయాడు. దేవుని సందులో మొదట్లో ఉన్నటువంటి ఆత్మీయత పోగొట్టుకున్నాడు. పిల్లరా జాగ్రత్త. ఆ సమయంలో ఒక దైవజనుడు వచ్చాడు. ఒక దైవజనుడు, హనాని అనేటువంటి దైవజనుడు వచ్చాడు. చెప్పాడు, చూసారా ఏం చెప్పాడో చదవండి ఆ మాట. 16వ అధ్యాయం 7వ వచనంలో, ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనాని యూదారాజైన ఆసా యొద్దకు వచ్చి అతనితో ఇలాగన్నాడు. ఏమని ప్రకటించాడు? నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకొంటివే. ఆ సిరియా రాజు యొక్క సైన్యము నీ వశం నుండి తప్పిపోయింది కదా. బహు విస్తారమైన రథములను అప్పుడు 36 సంవత్సరాల క్రితం కూషీలు వస్తే నువ్వు ప్రార్థన చేసుకుంటే నీకు దేవుడు జయమీయలేదా? ఏ రాజా, నువ్వు చేసిన పనేంటి? ఇప్పుడు ఎందుకు తీసుకెళ్ళి ఆ డబ్బులు అలాగిచ్చావు? అది దేవుని యొక్క సొమ్ము తీసుకెళ్ళి ఇచ్చావు, వెండి ఇచ్చావు, బంగారం ఇచ్చావు, ఎందుకు చేసావు అని చెప్పి ఒక సేవకుడు గట్టిగా గద్దిస్తున్నాడు. ఇలారా, సేవకుడు గద్దించేవాడు కావాలా లేకపోతే మెప్పించేవాడు కావాలా? పలకండి. గద్దించే సేవకుడు యేసు నామములో మనకుందును గాక. కొంతమందికి ఒక చిన్న మాట అంటే చెప్తాను, నేను అలిగిపోతా, మీ చర్చే ఉందా, ఇంకో చర్చికి వెళ్ళిపోతా అంటది. ఎవడు ఉండమన్నాడు? అసలు గద్దించేవాడు ఎవరు తెలుసా? ప్రేమించేవాడే గద్దిస్తాడు. దావీదు తప్పు చేసినప్పుడు, బెత్షెబా దగ్గర తప్పు చేసినప్పుడు ఆ పెద్ద దర్బారులో కూర్చొని ఉంటే ఒక సేవకుడు వచ్చాడు అక్కడికి. ఎవరో నాతాను ప్రవక్త వచ్చాడు అక్కడికి. గద్దించాడు. రాజా, నువ్వు చేసింది తప్పు, నువ్వు చేసింది పొరపాటు, ఎందుకు అలా చేసావు? సంవత్సరం రోజులు దాదాపు ఆ యొక్క పాపాన్ని దాచిపెట్టుకున్నాడు. అంతమందిలో చెప్పేసరికి పిల్లరా అతను ఏం చేశాడో తెలుసా? గబగబా తన యొక్క దర్బార్లో నుంచి కిందకి దిగొచ్చి కాళ్ళ మీద పడ్డాడు. ఎవరి కాళ్ళ మీద? నాతాను కాళ్ళ మీద పడి, తప్పు చేశానయ్యా, నన్ను క్షమించి అని అడిచాడు. అందుకే దావీదు దేవునికి ఇష్టానుసారంగా మారాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. నాకు ఇష్టుడు అని ఎందుకు అన్నాడంటే, తప్పు చేసేవాళ్ళు పిల్లరా అందరూ తప్పు చేస్తారు, కానీ ఒప్పుకొని దాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. అడుగుతున్న ఒక ప్రశ్న, ఇక్కడ కూర్చున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టావా? ఇంకా దాచిపెట్టుకొని ఉన్నావా? ఇంకా దాచిపెట్టుకున్న జీవితం ఉందా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి ఈ సభలో నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టు. ఒక అతను అన్నాడు, రేయ్ ఏంద్రా తప్పు చేశావు, మీ తమ్ముడు భార్యను ఉంచుకున్నావంట కదా, ఎందుకంటే వాళ్ళు పని చేసావని ఒక్క ప్రవక్త అడిగాడు. ఎవరో? బాప్తీసం ఇచ్చు యోహాన్. ఎవరిని అడిగాడు? హేరోదుని అడిగాడు. అడిగితే హేరోదుకి ఏమొచ్చింది? దావీదులాగా దిగలా, దావీదులాగా పశ్చాత్తపడలా, దావీదులాగా కన్నీరు ప్రార్థన చేసుకోలా, తన జీవితాన్ని మార్చుకోలా. పిల్లరా కోప్పడి తీసుకెళ్ళి ఎక్కడ వేశాడు? జైల్లో వేశాడు. కొంతమందికి పాస్టర్ల మీద భలే కోపం. అలిగితే పాస్టర్ మీద అలుగుతామే మొహమా? దేవుని బిడ్డలారా, వాళ్ళ మీద అలుగుతామే, వీళ్ళ మీద అలుగుతామే. వాళ్ళు నీకు మంచి చెప్తారు, నీవు కన్నీరు గారుస్తే వాళ్ళు కూడా కన్నీరు గారుస్తారు. నీ సేవకుడు నీ కోసం కన్నీరు గారుస్తాడు, మందిరంలో చేతులెత్తి ప్రార్థన చేస్తాడు, ఆయన మీద అలుగుతామే. ప్రియా దేవుని బిడ్డలారా, హేరోదుతో చెప్తే హేరోదు తీసుకెళ్ళి అతను ఎక్కడ పడేశాడు? జైల్లో వేశాడు. అతని ఉంచుకున్నావు ఏం చేసింది తెలుసా? ఒకరోజు వాళ్ళ అమ్మాయితో డాన్స్ చేపిస్తుంది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, యవనస్తులు ఈరోజు డాన్సులు వేస్తూ ఉన్నారు. దేవుని మందిరాల్లో డాన్సులు వేస్తున్నారు, పెద్ద పెద్ద స్టేజీల మీద పెట్టుకొని డాన్సులు వేస్తున్నారు. అదేందో నాకు అర్థం కావట్లేదు పిల్లరా, ఇదేదో పెద్ద ట్రెండ్ అంటా ఉన్నారు. డాన్సులు వేయడం ట్రెండ్ కాదు నాన్న, పశ్చాత్తాపడి విరిగి నలిగిన హృదయంతో ట్రెండ్ నాన్న. ఈరోజు అలాంటి జీవితం మనకు ఉండును గాక. డాన్స్ వేయించింది ఆ హేరోదియా. ఆమె కులుకుతూ దొలుకుతూ అందరి ముందు డాన్సులు వేస్తూ ఉంది. డీజోడీలో డాన్స్ వేస్తున్నావా? దేంట్లో డాన్స్ వేస్తున్నావు? అక్కడ డాన్సులు వేస్తే మా అమ్మాయి భలే వేసింది అనుకుంటున్నావా? పిల్లరా ఒకరోజు నిన్ను డాన్స్ వేయించుద్ది, జాగ్రత్త. మీ అబ్బాయి నిన్ను డాన్స్ వేయిస్తాడు, జాగ్రత్త. వదలబాక. ఈరోజు దేవుని మందిరానికి తీసుకురా. ఎంతమంది నీ పిల్లల్ని దేవుని మందిరాన్ని తీసుకొచ్చారో చేయి పైకి ఎత్తండి. మా పిల్లల్ని తీసుకొచ్చాను అన్నవాళ్ళు మంచిది, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. నేను సేవ ప్రారంభించేటప్పుడు నా చిన్న పిల్లలు 2 ఉండేవాళ్ళు, నాకు 2 ఆడపిల్లలు. వాళ్ళని పెట్టుకొని సైకిల్లో పెట్టుకొని మెల్లగా తొక్కలేక, ఎందుకంటే మా పాస్టమ్మ నేను నడుచుకుంటా వెళ్ళేవాళ్ళం. వెనకాల డ్రమ్ము పెట్టుకొని ఒక చిన్న స్పీకర్ పెట్టుకొని వాళ్ళ మీద ముందు ఒకళ్ళు వెనకాల వాళ్ళు కూర్చోబెట్టుకొని తీసుకెళ్లేవాళ్ళం. దేవుని బిడ్డలారా, నా బిడ్డలను దేవుడు దీవించాడు ఈరోజు.
దేవుని సేవలో బలంగా వాడబడుతున్నారు. వాళ్ళు కూడా దేవుని కృపను బట్టి రక్షించబడి 10వ తరగతిలోనే 9వ తరగతిలోనే యేసు నామములో రక్షించబడ్డారు వాళ్ళు. ప్రేమతో నేను చెప్తాను పిల్లరా, పెద్ద ఉద్యోగం సంపాదించడం కాదు, లేకపోతే పెద్ద పెద్ద పొలాలు సంపాదించడం కాదు. నీ పిల్లల్ని మంచిగా పెంచితే నువ్వు జయశాలిగా ఉంటావు. పిల్లరా, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఆశ తన జీవితంలో పిల్లరా మారిపోయాడు. జీవితం మారిపోయింది. దేవుని ఆశ్రయించట్లా. డబ్బు కనిపిస్తూ ఉంది అతనికి, ఆస్తి కనిపిస్తూ ఉంది అతనికి, బంగారం కనిపిస్తూ ఉంది అతనికి, ఇదే కనిపిస్తూ ఉంది. మారిపోయి సిరియా రాజు దగ్గరికి వెళ్ళి ఆ ధనాన్ని ఆ లంచంగా పెట్టాడు. అప్పుడు హెచ్చరించాడు ఒక సేవకుడు, హనాని. ఏం చదివాడు? చదువునమ్మా. యూదా రాజును ఆసా యొద్దకు వచ్చి 7వ వచనం, అదంతా ఇలాగ ప్రకటించను, దేవుడని యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకుంటేవే, సిరియా యొక్క సైన్యము నీ వశము తప్పిపోయిన కదా. 10వ వచనం చూద్దాం. ఆ దీర్ఘదర్శట్లు ప్రకటించినందుకు ఆశ అతని మీద అది మంచిదా అండి? దేవుని సేవకుడి మీద కోపగించడం మంచిదా అండి? చెప్పండి, మీరు చెప్పండి, సంగమా చెప్పాలి. నిజమా? ఇప్పుడు మా లాంటి వాళ్ళు సేవకులు మీకు వచ్చి దేవుని వాక్యం చెప్తే, నా గురించే చెప్పాడే అంటారు. నీ గురించి చెప్పాలి ఎందుకు? దేవుడు చెప్పమంది. నీ గురించి నాకేమైనా తెలుసా? నీకు నాకు ఏమన్నా అసలు ఉందా? సహవాసం ఉందా? లేదు కదా. దేవుడు చెప్పమంది యేసు నామములో ప్రతి సేవకుడు చెప్తాడు. అది ఏం చేయాలి? మనం తెలుసుకొని దిద్దుకోవాలి, సరి చేసుకోవాలి. ప్రభు సహాయం చేస్తాడు. ఇతను ఏం చేశాడంటే, రాజు మీద కోపగించడమే కాదు, ఏం చేస్తున్నాడంట, రౌద్రము చూపి అతన్ని బందీగృహంలో వేసింది. ఎంత దుర్మార్గుడండి! దేవుడు ఎన్ని మేలు చేశాడు, దేవుడు ఎంత సహాయం చేశాడు. వేల సైన్యం కూషీలు వస్తే దేవుడికి సహాయం చేసి నీ యొక్క రాజ్యాన్ని కాపాడాడు. వాళ్ళు పారిపోయేటట్టు చేశాడు. 36 సంవత్సరాలు నీకు నెమ్మదిగా ఇచ్చాడు. అసలు రాజ్యం మీదకి ఏ యొక్క రాకుండా చేశాడు, సైన్యం రాకుండా చేశాడు, శత్రువు రాకుండా చేశాడు. ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. మర్చిపోయాడు. ఈరోజు చాలా మంది దేవుని మర్చిపోతున్నారు, దేవుని కార్యాలు మర్చిపోతున్నారు, దేవుడు చేసిన మేలు మర్చిపోతున్నారు. అందుకని కీర్తనకారుడు ఒక మాట అన్నాడు 103వ కీర్తనలో, నా ప్రాణమా పలకండి యెహోవాను సన్నుతించి ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. మా పాస్టర్ గారు నాకు రోజు అది నేర్పించేవాడు. అది చెప్పుకోను ఆయన రోజు. నా ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు చేసిన మేలును మనం ఏం చేయకూడదు? ఉదయాన్నే లగడంతోనే, ప్రభువా నీ సన్నిధిలో నేను ప్రార్థన చేయాలి, నువ్వు చేసిన మేలు నేను మర్చిపోలేను. దేవుడు నాకేం చేశాడు అనుకోబాక. ప్రతిరోజు దేవుడు నీకు ఎన్నో మేలు చేస్తుంది. అన్నిటికంటే గొప్ప మేలుని తెలుసా? దేవుడు నీకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. చేతులు తామని చెప్పండి. ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూడండి, ఎన్ని బాధలు పడుతున్నారు. ఒక అతను పాస్కి వెళ్ళడానికి దాదాపు 2 లక్షలు ఖర్చు పెట్టాడు. పాస్కి వెళ్ళడానికి, పాస్ రావట్లేదు. దేవుడు నీకు ఇంత కృపిచ్చాడు, మంచి ఆరోగ్యం ఇచ్చాడు, చక్కగా భోజనం చేస్తున్నావు. ఇవన్నీ దేవుడు చేసిన మేలే. కాబట్టి దేవుని స్తుతించాలి, దేవుని కృతజ్ఞతలు. ఇది మర్చిపోయాడు ఇతను. ఆశ దేవుని ఆశ్రయించడం మర్చిపోయాడు. నేను అదే నీకు చెప్పాలని ఆశతో ఇక్కడికి వచ్చాను. దేవుని మర్చిపోయాడు ఇతను. ఆశ్రయించడం మర్చిపోయి ఏం చేశాడు తెలుసా? సేవకుడి మీద కోపం చూపించాడంట, బందీగృహంలో వేశాడంట. ఇదిగాక ఆ సమయం మంది ఆశా జనుల్లో కొందరిని బాధ పెట్టాడు. ఎందుకు బాధ పెట్టాడు తెలుసా? అయ్యా ఎందుకయ్యా సేవకుని అలా చేసావంటే వాళ్ళని కూడా తీసుకెళ్ళి జైలు వేశాడు. ఎందుకయ్యా అలా తప్పు చేస్తున్నావంటే వాళ్ళని కూడా తీసుకెళ్ళి. ఎందుకంటే అధికారాన్ని దుర్వినియోగం చేసినటువంటి వ్యక్తి. ఏమైందో తెలుసా అతని పరిస్థితి? ఏమైందో తెలుసా? ప్రతిదీ దేవుడు రాసి పెట్టాడండి. 16వ అధ్యాయం చూడండి, 12వ వచనం. 16వ అధ్యాయం 12. ఆశ తన ఏలుబడి యందు, అంటే ఉండండి, ఎన్ని సంవత్సరాలు క్షేమంగా ఉన్నాడు? 36. ఇప్పుడు ఎన్నో సంవత్సరం వచ్చింది అంటే ఎన్ని సంవత్సరాలు దేవుడు అతను వేచి చూస్తూ ఉన్నాడు? 3 సంవత్సరాలు అతను మారతాడని 3 సంవత్సరాల నుంచి వేచి ఉన్నాడు. ఈ రోజు నువ్వు మారుతావని, బాప్తీసం తీసుకుంటావని, నీ జీవితాన్ని మార్చుకుంటావని, నీ పాపాన్ని విడిచిపెడతావని దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. నువ్వు అనుకుంటున్నావు, నేను తప్పు చేస్తున్నాను కదా, పాపం చేస్తున్నాను కదా, నాకేం జరగట్లేదే, ఎవర్రా దేవుడు అంటున్నావేమో. దేవుడు 3 సంవత్సరాలు వేచి ఉన్నాడు. మర్చిపోయాడు ఇతను, దేవుని మర్చిపోయాడు. సిరియా రాజుకి అప్పగించుకున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ నువ్వు దేనికి అప్పగించుకున్నావేమో, ఎవరికి అప్పగించుకున్నావేమో నాకు తెలియదు. యూ హ్యావ్ టు లుక్ అట్. ఇదిగో ఆసాకి ఏం జరిగిందో తెలుసా? ఎలాంటి పరిస్థితి వచ్చిందో తెలుసా? దేవుడు అతన్ని విడిచిపెట్టేశాడు. దేవుడు ఒక్క క్షణం నిన్ను విడిచిపెడితే ఏమైపోతావో తెలుసా? ఈరోజు దేవుడు చల్లగా చూస్తున్నాడు కాబట్టి క్షేమంగా ఉన్నావు, ఆరోగ్యంగా ఉన్నావు, నెమ్మదిగా ఉన్నావు, సంతోషంగా ఉన్నావు, నీ పిల్ల పాపలతో, భార్య భర్తలతో హ్యాపీగా ఉన్నావు.
దేవుడు నిన్ను విడిచిపెడితే నువ్వు ఏమైపోతావు అంటే అన్నది చెదరగొట్టు పొట్టువలైపోతావు, జాగ్రత్త. ఏమైపోయాడు అక్కడ చూడండి ఆ మాట చూడండి. 9వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టింది. దేవుడు చిన్నగా హెచ్చరిస్తున్నాడు, ఒకేసారి తీయడు, చిన్నగా హెచ్చరిక. పాదాలు ఏం పుట్టింది ఏమండి? ఒక పాదంలో జబ్బు పుడితే దేవుడు దాన్ని స్వస్థపరచలేడా? స్వస్థపరుస్తాడా లేదా? చేతులు తామని చెప్పండి. ఎంతమందిని బాగు చేయలేదు? నయమాన్ దగ్గర కుష్ఠరోగిని దేవుడు ఏం చేశాడు? బాగు చేశాడు. మరి ఆయన బాగు చేసిన వాడు ఈయన ఎందుకు బాగవ్వలేదు? ఈరోజు నీ జీవితంలో ఎందుకు ఆ రోగం ఉంది? ఎందుకు ఇంకా రోగాలతో బాధపడుతున్నావు? ఏదో పాపము నీ జీవితంలో దాగి ఉందేమో ఆలోచించుకో. అందువల్ల ఆ రోగంతో బాధపడుతూ ఉన్నావు. ఆ మాత్రలు మింగుతావు, అన్ని మాత్రలు మింగుతావు, అన్ని మందులు వెళ్తావు, నెల వేల రూపాయలు ఖర్చు పెడుతున్నావు. ఒకసారి నువ్వు పరిశీలన చేసుకో. పాదముల యొద్ద జబ్బు పుట్టిందంట. పాదముల యొద్ద జబ్బు పుట్టి తాను బహు బాధపడినను. ఉందా మాట? ఉందా? బహు బాధపడ్డాడంట. బహు బాధపడినను. దాని విషయములో అతడు యెహోవా యొద్ద ప్రార్థన చేయట్లా, దేవుడి సన్నిధికి రావట్లా. పిల్లరా, అంతమంది ఎంత ప్రార్థన చేశావు? అంతమంది ఎంత దేవుని సన్నిధిలో గోజాడుకున్నావు? ఉదయాన్నే 4 గంటలు వేసి ప్రార్థన చేసుకున్నావు. ఏమైంది ఆ ప్రార్థన? ఏమైంది ఆ కన్నీటి ప్రార్థన? ఏమైంది దేవుని సన్నిధిలో మొరపెట్టడం? కష్టం వస్తే, బాధ వస్తే, సమస్య వస్తే, రోగం వస్తే మాత్రమే పరిగెత్తావా? ఆ తర్వాత ప్రార్థన చేయవా? ఏం పర్లేదు అనుకుంటావా? గర్వం వద్దు. ఒక వ్యక్తి ఉదయాన్నే లేచి ప్రార్థన చేయట్లేదంటే గర్విష్ఠుడు దేవుని దృష్టిలో. అర్థమైందా? నువ్వు ఉదయాన్నే లేచి ప్రార్థన చేయట్లేదంటే గర్వం వచ్చింది నీకు. గర్వము నాశనానికి ముందు నడుచుద్ది. లేచి దేవుని ఆశ్రయించు, దేవుని ప్రార్థన చేయి, నీ బిడ్డల కోసం ప్రార్థన చేయి, నీ యవనస్తుల కోసం ప్రార్థన చేయి. యవనస్తులు బయటికి వెళ్తుంటే ఎలా ఉందో తెలుసా పరిస్థితి? చీకటి భయంకరంగా పనిచేస్తూ ఉంది. యవనస్తులు ఏరి? ఈరోజు యవనస్తులు కనిపించట్లా. నేను 2 చేతులు జోడించి అడుగుతున్నాను, ఈరోజు మన యవనస్తులను అపవాది పట్టుకుంటున్నాడు. అవునా కదా? తల్లు చెప్పండి, అవునా కదా? మా సండే స్కూల్లో ఆడపిల్లలు ఎక్కువ ఉంటారు, మగపిల్లలు తక్కువగా ఉంటారని చూసి ప్రార్థన చేస్తే దేవుడు కృపను బట్టి మగపిల్లలు ఎక్కువయ్యారు ఇప్పుడు. అందుకే నేను మగపిల్లని పట్టుకుంటా ఉంటా. నాతో పాటు వచ్చిన తమ్ముళ్ళు చూడండి, అందరు హిందువులే. గట్టిగా పట్టుకున్నా. ఇల్లే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ పట్టుకొని దేవుని సన్నిధిలో కూర్చోబెడతా, నాతో పాటు పరిచర్యకు తీసుకెళ్తా ఉంటా. అయ్యగారిని అడిగా, అయ్యా యూత్ కూడా వస్తారయ్యా. ఎందుకో తెలుసా? దేవుని సన్నిధిలో వాళ్ళు ఉందురుగాక. నేను అడుగుతున్నా, అమ్మ ఎంతమంది మగపిల్లలు ఉన్నారు? చేతులు ఎత్తండి. మాకు ఇంట్లో మగపిల్లలు ఉన్నారు. చిన్నపిల్లడో పెద్దోడో ఎవడో ఒకడు ఉన్నాడా లేదా? చేయి పైకి ఎత్తండి. వాళ్ళు ఇక్కడ ఉన్నారా లేరా? ఇక్కడ ఎవరు తీసుకొచ్చారు? వాళ్ళు మాత్రం చేయొద్దండి. నేను తీసుకొచ్చానన్న వాళ్ళు. మిగతా వాళ్ళందరికీ తీసుకురాలేదు. ఎందుకు తీసుకురాలేదు? ఇది మీ కుటుంబం కోసమే కదా, మన కుటుంబాల క్షేమం కోసమే కదా ప్రార్థన పెట్టింది. ఇక్కడ ఎందుకు తీసుకురాలేదు? దయచేసి అలా పొరపాటు చేయొద్దు. వాళ్ళు పట్టుకొని ఎక్కడ తీసుకురావాలి? దేవుని మందిరానికి తీసుకొచ్చుదుముగాక. వాళ్ళు కూడా రక్షణ పొందుదురుగాక. వాళ్ళు దేవుని సేవ చేయుదురుగాక. ఆశ 39వ సంవత్సరంలో 3 సంవత్సరాలు అయిపోయింది. 3 సంవత్సరాలకు వచ్చింది జబ్బు వచ్చేసి. పాదములో జబ్బు పుట్టినను, బహుబాధపడినను, దేవుని దగ్గర విచారణ చేయక వైద్యులను పట్టుకున్నాడంట. ఏమంటే ఒక విషయం చెప్పనా? వైద్యులు నీకు మందులు ఇస్తారు కానీ ఆరోగ్యం ఇచ్చేది ఎవరు? ఒక చిన్న పాట పాడుకున్నాం. యెహోవా రాఫా. యెహోవా రాఫా అంటే ఏంటో తెలుసా? స్వస్థపరచు దేవుడు. మన దేవుడు ఎవరు? దేవుడు నన్ను స్వస్థపరిచాడు అన్న చేయతండి. చాలాసార్లు నన్ను దేవుడు స్వస్థపరిచాడు అన్న నేనైతే చాలా ఎత్తుతా. దేవుడు నన్ను చాలా స్వస్థపరిచాడు. స్తోత్రం గట్టిగా చెప్పండి, చెప్పండి గట్టిగా. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్, ఆసక్తితో పడాలి. ప్రేమించేదన్, అది పూర్ణ పూర్ణ మనసుతో ఆరాధింతున్, పూర్ణ బలముతో
ఆరాధన 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 ఆరాధన. యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరచావే వందనమయ్యా. ఆమేన్. పాడాలి. స్వస్థపరిచావు ప్రభా, నన్ను స్వస్థపరిచావే వందనమయ్యా, స్వస్థపరిచావే. పూర్ణ మనసుతో పూర్ణ ఆరాధన ఆరాధన. వైద్యులను పట్టుకున్నాడు, దేవుణ్ణి పట్టుకోలేదు, దేవుణ్ణి ఆశ్రయించలేదు, చివరికి దేవుని నుంచి దూరం అయిపోయాడు. ప్రారంభం బాగానే ఉంది ఆశా జీవితం, కానీ ముగింపు సరిగ్గా లేదు. ప్రారంభం కంటే ముగింపు చాలా ముఖ్యం. తల్లి అన్నా, నీ ప్రారంభం బాగా ఉంది, మంచి పాటలు పాడావు, మొదట్లో మంచి ప్రార్థన చేసావు, దేవుని మందిరాన్ని పరిగెత్తుకుని వచ్చావు, గంట ముందే వచ్చేవాడివి, దేవుని పరిచర్య చేసేవాడివి, చేపలు వేసేవాడివి, పాస్టర్ గారు చెప్పక తలకే వంట పరిచర్య చేసావు, అన్ని చేసావు. ఇప్పుడు ఏది వెనకపోయావా? తగ్గిపోయిందా నీ భక్తి? ఆత్మీయ జీవితం తగ్గిపోయిందా? తగ్గిపోకూడదు. నేను అంటాను, రోజు రోజుకి మన భక్తి యేసు నామములో పెరుగునుగాక. రోజు రోజుకి పెరగాలి, భక్తి పెరగాలి, ప్రార్థనా జీవితం పెరగాలి, వాక్య జీవితం పెరగాలి. దేవుని సందులో ఆశ్రయించడం మానకూడదు. తల్లి, నీ ప్రార్థన నీ బిడ్డల మీదకు ఉంటుంది. తమ్ముడు, అన్నా, నీ ప్రార్థన నీ బిడ్డల మీద, నీ కుటుంబం మీద ఉంటుంది. నిర్గమాకాండలో చదువుతాం, పిల్లరా, దేవుని ప్రేమించే వారికి, చూడకుండా నేను చెప్తాను, దేవుని ప్రేమించే వారికి, ఆయన ఆశ్రయించే వారికి, పిల్లరా, తరతరములు 1000 తరముల వరకు వారిని కరుణించేదని రాసి. నువ్వు నీ బిడ్డలకు ఇచ్చేది డబ్బు కాదు, ఆస్తి కాదు, అంతస్తులు కాదు. ఒకవేళ నువ్వు చిల్లిగా ఇవ్వకపోయినా పర్లేదు, నువ్వు ప్రార్థన చేస్తుంటే నువ్వు చచ్చిపోవచ్చు, నేను చచ్చిపోవచ్చు, కానీ మన ప్రార్థన చచ్చిపోదు. మన ప్రార్థన మన బిడ్డల మీద ఉండును గాక. అదే వాళ్ళకి ఇచ్చే ఆస్తి. మన బిడ్డల మీద ఆస్తి ఉంటుంది, వాళ్ళు పెరుగుతారు, అంతే, ఆశ్రయించబడతారు. పిల్లరా, నేను చెన్నైలో పెరిగిన వాడిని, కొద్ది మాటలు చెప్తాను. మేము 3 పిల్లలం, నేను, తమ్ముడు, చెల్లి. యాక్చువల్గా నాకు తెలుగు రాదు, కానీ దేవుని కృపను బట్టి తెలుగులో మాట్లాడే కృప ఇచ్చారు. మేము చెన్నైలో ఉన్నవాళ్ళం. మా అమ్మ నాన్నగారు కూడా, అంటే వాళ్ళు అంతకుముందు తెలుగు వాళ్ళే. అక్కడికి వెళ్తే ఇక పిల్లలంతా ఏం మాట్లాడతాం? తమిళే మాట్లాడతాం. తెలుగు వచ్చు, అంతే. వచ్చు అంటే వచ్చు. అలాంటి పరిస్థితుల్లో మేము అక్కడ స్కూల్ చదువుకునేవాళ్ళం. స్కూల్లో చదువుకునే దగ్గర నుంచి ఆ స్కూల్లో బాగా విగ్రహారాధన చేసేవాళ్ళు. అందుకని నేను విగ్రహారాధన బాగా అలవాటైపోయాను. ప్రతి శుక్రవారం, ప్రతి శనివారం సంస్కృతం నేర్పించారు. నేను సంస్కృత పండితుడిగా చదువుకున్నాను. నేను హిందీ పండిట్, హిందీ కూడా చదువుకున్నాను. శ్లోకాలు అన్నీ నేర్చుకునేవారు. నన్ను నల్ల బ్రాహ్మణుడు అనేవారు. నాకు జందే ఉండేది. పిల్లరా, అలాగా చేసుకునేవాళ్ళు, నన్ను పిలిచేవారు, నేను కూడా పూజలు చేసేవాళ్ళు. అన్ని పూజలకి నన్ను పిలిచేవారు. నా చేత ప్రార్థన పూజ చేయించుకొని ఆ తర్వాత వాళ్ళు ప్రారంభించుకునేవారు. నా కాళ్ళకు కూడా ముక్కేవాడు. అలాగుండేది నా పరిస్థితి. అలా ఎదుగుతూ ఉన్నాను. 10th క్లాస్ వచ్చేసరికి, అంటే 6th నుంచి 10th దాకా అలా జరిగింది. 10th క్లాస్కి వచ్చేసరికి శంకరాచార్య మఠంలో ఉండేవాడిని. తెలుసా ఎవరికైనా శంకరాచార్య మఠం? ఆది శంకరాచార్య మఠంలో నేను ఉండేవాడిని. ఆ మఠంలో ఉండి ఋగ్వేదం, యజుర్వేదం, అన్ని వేదాలు మమ్మల్ని చదివించేవాళ్ళు. చదివేవాడిని, వచ్చు. ప్రియా దేవుని బిడ్డలారా, అలా చెప్తున్నాను, చాలా షార్ట్గా చెప్పాలని ఇష్టపడుతున్నాను. పూజలకు పంపించేవాళ్ళు, మమ్మల్ని తీసుకెళ్లేవాళ్ళు. పెద్ద బ్రాహ్మణులు ఉంటే నన్ను కూడా తీసుకెళ్లేవాళ్ళు. అలా జరుగుతూ ఉండేది. వాళ్ళు ఏం బోధించారంటే,
నువ్వు ఎత్తైన స్థలానికి వెళ్ళి నువ్వు గనక అక్కడ తపస్సు చేస్తే దేవుడు సాక్షాత్కారం పొందుతావు అన్నాడు. అది ఎందుకో నా మనసులో పడిపోయింది. నేను దేవుని చూడాలన్నటువంటి ఒక ఆలోచనతోటి నా 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంట్లో కొంత డబ్బు దొంగిలించి మా అమ్మ నాన్నకి చెప్పకుండా ఏం చేశానంటే ఇంట్లో నుంచి పారిపోవడం కాదు, వచ్చేసి నీలగిరి అనే ప్రాంతం ఉంది, తెలుసా ఎవరికన్నా? విన్నారా? చెన్నై కాదు, చెన్నై నుంచి చాలా దూరం, కొన్ని 100 కిలోమీటర్లో ఊటీ అంటారు దాన్ని. ఊటీ అనే ప్రాంతం నీలగిరి కొండలు, చాలా ఎత్తైన ప్రదేశం. దాంట్లో ఎత్తైన ప్రదేశం దొడ్డబిడ్డ అనేటువంటి ప్రాంతం. అంటే ఎత్తైన స్థలం అది కదా, నాకు ఆల్రెడీ అది తెలుసు. ఎందుకంటే కొన్నిసార్లు మేము అక్కడికి వెళ్ళాం, మాకు తెలిసిన వాళ్ళు అక్కడ ఉంటే అక్కడ వెళ్ళి చూడడానికి వెళ్ళాం. అందుకని ఎత్తైన స్థలం అక్కడికి వెళ్ళి పూజ చేస్తే, తపస్సు చేస్తే దేవుడి సాక్షాత్కారం వచ్చిందని చెప్పి ఉన్న బట్టలతో వెళ్ళిపోయి ఆ చివరి దాకా బస్సు వచ్చింది. ఆ బస్సు దగ్గర నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయాను నడుచుకుంటూ వెళ్ళిపోయి అక్కడ తపస్సు చేయడం మొదలుపెట్టాను. నాకు వచ్చిన తపస్సు అంతా చేశాను. తపస్సు చేస్తే నాకు దేవుడి సాక్షాత్కారం రావాలి, ఆకలి అవుతుంది. ఇంట్లో ఉంటే ఆకలి తెలియదు కదా, అమ్మ పెట్టింది శుభ్రంగా తింటాం. ఆకలి అవుతుంది, మంచినీళ్ళు అవుతుంది, ఏం పెడతాం? అప్పుడు అక్కడున్న ఆకులు, అక్కడ ఉన్నటువంటి ఏదో చిన్న కింద పడిపోయిన పండ్లు అవి తింటాం మొదలుపెట్టి తింటూ ఉన్నాను. దాదాపు ఆ అడవిలో 1 నెల రోజులున్నా. ఈ క్షణంలో ఇంట్లో ఏం జరిగింది తెలుసా? వీళ్ళు వెళ్ళి అందరిని అడుగుతున్నారు, అయ్యా మా పిల్లోడు ఎక్కడ? 1 నెల నీకు ఒక 15 సంవత్సరాలు పిల్లోడు తప్పిపోతే, కనపడకపోతే నీకు ఎట్లుంటుంది? మా అమ్మకి చాలా బాధేసింది. మేము 3 పిల్లలు. మా నాన్న అన్నారంట, పోతే పోయాడు, ఆడు చచ్చాడు, 2 ఉన్నారుగా, వాళ్ళని కాపాడుకో అన్నారంట. ఆ సమయంలో ఎవరో అయ్యగారు లాంటి పాస్టర్ గారు మా ఇంటికి వచ్చారు. మా ఇంటికి ఎప్పుడు పెద్దగా సావుకులు ఎవరు రారు, పెద్ద ఇష్టపడరు. పిల్లరా ఆయన వచ్చి, అమ్మా ఎందుకు నువ్వు బాధపడుతున్నావు? వాళ్ళు వీళ్ళు చెప్తే ఇంటికి వచ్చి, అమ్మా ఏం జరిగింది చెప్పమ్మా అంటే, మా పిల్లోడు ఎక్కడికో వెళ్ళిపోయాడండి, కనిపించట్లేదు అని. వీళ్ళు వెళ్ళి కొంచెం పూజలు చేశారు. ఆ రకరకాల తాయితులు పెట్టి వాళ్ళు చెప్తే వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారు. అదిగో అక్కడ లారీ కింద పడి చచ్చిపోయాడు, ఇది చచ్చిపోయి రకరకాలు చెప్పారు. ఇక ఆమె ఏడ్చి నర్సుగా పనిచేసేది మానేసుకుంది. ఆ ఉద్యోగంకి వెళ్లకుండా ఇంట్లోనే ఏడుస్తూ ఉంది. అమ్మ అంటే నాకు బాగా ఇష్టం, నేనంటే కూడా అమ్మకి ఇష్టం బాగా. ఇంటి పనులన్నీ చేస్తాను నేను. పిల్లరా అప్పుడు ఆ పాస్టర్ గారు చెప్పారంటమ్మా, యేసు ప్రభు గొప్ప దేవుడు, యేసు ప్రభు నీకు గొప్ప కార్యం చేస్తాడు, ప్రార్థన చేసుకోమ్మా అని చెప్పాడు. ఏంటది? అమ్మా అయ్యా నాకు పెద్ద ప్రార్థన రాదు అంటే ఆయన రాసి ఇచ్చాడంట. ప్రార్థన ఇలా చేసుకోమ్మా, దేవుడు సహాయం చేస్తాడంటే అదే చూసుకొని ప్రార్థన చేసుకుంటా ఉందా. యేసు ప్రభువే నాకు చేయాలి. రకరకాల గుళ్ళలో రకరకాల దాంట్లో కూడా పూజలు చేశారు నా కోసం. అయ్యేం ఫలించలా. ఆ పాస్టర్ గారు అప్పటి నుంచి వాళ్ళ సంఘంలో ప్రార్థించడం మొదలుపెట్టాడు. ఎవరో అబ్బాయి తప్పిపోయాడంట, జనీల్ అంట, తప్పిపోయాడు కోసం ప్రార్థన చేద్దాం. ఎందుకు చెప్తున్నానంటే ప్రార్థన ఫలించునుగాక. తల్లి అప్పుడు ప్రార్థన చేసింది. పిల్లరా అప్పుడు నా మనసు మారడం మొదలుపెట్టింది. ఒక చిన్న సంఘటన చెప్తా. నేను అక్కడ ఏదో తింటూ ఉంటాను, అక్కడ ఎవ్వరు ఉంటారు మనుషులు. అక్కడ ఉన్నటువంటి ఆ కొండలో నీళ్లు తాగాలి, పైనుంచి నీళ్లు పడతా ఉంటే నీళ్లు తాగాలి. నీళ్లు తాగుదామని కిందకి వెళ్ళా, కాలు జారింది. దాదాపు 200 అడుగులు లోతు ఉంటుంది, బాగా కొండలు కదా, కింద పడితే ఇక చచ్చిపోతాం, ఇంకెవరు బతకరు. కాళ్ళు చేతులు ఇరిగిపోవడం, తల పగిలిపోతాం, చచ్చిపోవడం. ఆ కాళ్ళు జారి కింద పడేటప్పుడు పిల్లరా నేనేమన్నానంటే, అంటే చిన్నప్పుడు ఎప్పుడు బిస్కెట్ల కోసం చర్చిలో, మా వీధిలో ఒక చర్చి ఉంటే, చిన్న బుట్ట చర్చి ఉండేది, దానికి సాయంత్రం పూట వెళ్ళేవాడిని. ఒక పాస్టర్ గారు ఉండేవాళ్ళు, తాతయ్యలాగా, ఆయన బిస్కెట్లు ఇచ్చేవాడు, దానికోసం వెళ్ళేవాడిని. ఆ లాస్ట్లో వెళ్ళేవాడిని. వెళ్తే ఆయన ఏదో పాడేవాడు, ఏసప్ప అనే పాట. తమిళంలో ఏసప్ప అంటే మనం ఏసయ్య అని అర్థం. అప్పుడు పడిపోయేటప్పుడు నోట్లో నుంచి ఏమొచ్చింది తెలుసా మాట? ఏసప్ప అని వచ్చింది. ఏసప్ప అంటే అది, అప్ప అంటే తమిళంలో అయ్యా, తండ్రి అని అర్థం. ఏసప్ప అని కేకలేసా. ఆ మాట విన్నాడు దేవుడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఆ ఒకే ఒక మాట విన్నాడు నా నోట్లో. పిల్లరా అద్భుతం జరిగింది. దేవుని సన్నిధిలో ఉండి చెప్తా ఉన్నాను. నేరుగా కింద పడాల్సి నేను ఆ పక్క కొండ మీద పడ్డా. నేరుగా పడితే ఆ లోయలో పడిపోయి ఎప్పుడు చచ్చిపోవాలి, ఎవడు కనపడ్డు. ఆ పక్క కొండ మీద పడితే నేను అనుకున్నాను, సత్యేంట్రా నేను, నా బతుకు అయిపోయింది, యముడు వస్తాడు ఇప్పుడు. అంటే మాకు తెలిసింది అయ్యాగా, యముడు వస్తాడు, నన్ను పట్టుకుని వెళ్తాడు. ఒక్కరోజు కూడా ఏం చేయలేదు అనుకుంటా ఉన్నాను. చూస్తే అంత గడ్డి, ఏం కాల నాకు, ఒక్క దెబ్బ తగల్లా, చేయి తగల్లా, కాళ్ళు తగల్లా, ఏం తగల్లా. ప్రియా దేవుని బిడ్డలారా నమ్మండి, అప్పుడు నా మనసు కూడా మారిపోయింది.
స్తోత్రం చెప్పండి. నా ఏం గరుక మనసులో నేను ఎందుకు ఇక్కడ ఉన్నానో అనుకొని అప్పుడు ఆలోచిస్తే నా కళ్ళు తెరవబడ్డాయి. నా ఫ్రెండ్స్ అంతా చదువుకుంటా ఉంటారు, +1 +2, అంటే మేము అక్కడ చెన్నైలో అనేది ఏంటంటే ఇంటర్మీడియట్ని +1 +2 అంటారు. వాళ్ళు +1 +2 చదువుతుంటే నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను, నేను వెళ్ళిపోవాలి అమ్మ దగ్గరికి అని మనసు మారిపోయింది. అక్కడ ఏం చేస్తుందమ్మా? మనసు, నీ యవనస్తుడు నువ్వు ప్రార్థన చేస్తే మారిపోవునుగాక. దానికి మాదిరి నేనే మారిపోయాను. అప్పుడే చచ్చిపోవాల్సిన వాడు నేను, ఆ రోజే లోయలా పడిపోయి చచ్చిపోవాల్సిన వాడు నేను. ఆమె దేవుని ఆశ్రయించింది. ఎవరో సేవకుడు చెప్తే ఆ కొద్ది మాటలు పట్టుకొని దేవుని ఆశ్రయించి రోజు అదే ప్రార్థన చేస్తుంది. యేసయ్యా నా బిడ్డను తీసుకురాయ్యా. మా నాన్న అంటున్నాడే చచ్చిపోయిన వాళ్ళు ఎలాగొస్తారా, పిచ్చి మాటలు కానీ పిచ్చిదాన్ని తయారయ్యా అబ్బా అని ఆయన తిట్టేవాడు. అందరు పిచ్చోళ్ళు అయిపోయింది అనుకున్నారు, కానీ ఆమె దేవుని ఆశ్రయించడం మొదలుపెట్టింది. దేవా నువ్వే కార్యము చేయగలం, బలహీనతలో బలం ఇచ్చే దేవుడు. ఇలా ప్రార్థన చేస్తా ఉంది పిల్లరా. ఆ మనసు మారిపోయి ఆ రోజు నుంచి అక్కడ ఆ పై ప్రాంతం దొడబెడ ప్రాంతం అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చా. 3 రోజులు నడిచా. మధ్య మధ్యలో ఏం తిన్నానో తెలియదు, మధ్య మధ్యలో ఏం చేశానో తెలియదు. ఆ కింద పడిపోయినది ఏంటో మొత్తం అంతా నల్లగా తయారైపోయి, అసలే మనం కరెంటు పోతే కనపడంలే, అట్లాంటి వాళ్ళు ఇంకా నల్లగా తయారయ్యా. పళ్ళు మాత్రం కనపడుతున్నాయి తెల్లగా. దేవుని బిడ్డారా, ఇక కిందకు దిగితే 3 రోజు అప్పుడు మనుషులు కనపడ్డారు. వాళ్ళు చూస్తున్నారు నన్ను, వీడేదో విదేశాల నుంచి వచ్చినోడేమో అనుకున్నారు. ఎందుకంటే ఆ నల్ల కప్పు పట్టిపోయింది కదా, ఆ బాగా చలి అండి. ఆ చలిలో ఒక నల్ల కప్పు పట్టిపోయింది, ఒకే డ్రెస్సు, కంపు కొడుతుంది. ఏం చేయాలి అర్థం కాక మేటుపాలెం అనే ప్రాంతానికి వచ్చా. వినండి జాగ్రత్తగా, కావాలంటే మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోండి. మేటుపాలెం అనే ప్రాంతం, పలకండమ్మా, వినండమ్మా. ఈ మేటుపాలెం ప్రాంతానికి వస్తే ఏం చేయాలి అర్థం కాక, చేతిలో డబ్బులు లేవు, ఆకలి అవుతుంది. ఏం చేయాలంటే ఒక ట్రైన్ పోతుంది, దాంట్లో ఆ ట్రైన్లోకి వెళ్ళి కూర్చున్నానండి నేను. ట్రైన్లోకి వెళ్ళి ఆ జనరల్ కంపార్ట్మెంట్లో కూర్చుని, ఎక్కడ కూర్చున్నా తెలుసా? అడుక్కునే వాళ్ళందరూ అక్కడ కూర్చుంటారు. అక్కడ వెనకాల కూర్చుంటారు చూసావా, ఆ టాయిలెట్ దగ్గర కూర్చుంటారు అడుక్కునే వాళ్ళు, సన్యాసుల వాళ్ళు, ఈ కషాయ వస్త్రాలు వేసుకునే వాళ్ళు లైన్లో కూర్చుని ఆడు పక్కన కూర్చుంటే ఆ కషాయ వస్త్రం వేసుకున్నవాడు అన్నం తింటా, తంబి సాపిడే అని చెప్పి నాకు కూడా పెట్టాడు. అడుక్కునేవాడు నాకు కూడా పెట్టాడు. ఈ చేతులతో అడుక్కున్న అన్నం తిన్నానండి. అడుక్కున్న అన్నం తినేవాడిని నేను, చచ్చిపోయేవాడిని. ఏడ్చాను, ప్రభువా ఇప్పుడు అనుకుంటాను నేను నిజంగా ఎంత కృప చూయించాడు. ఆడు చెప్పాడు, మేలేరు బా అన్నాడు. మేలేరు అంటే పైకి ఎక్కువని. గబగబా ఎక్కి టికెట్ లేదు, అంతలోకి టీసీ వచ్చాడు. గుండె డవాలంది. ఈ రోజు ఆడు కొట్టుకెళ్ళిపోతాడు, నన్ను తీసుకెళ్తాడు అనుకున్నా. అందరం చెక్ చేసాడు కానీ పైన నన్ను చెక్ చేయలేదు. ఎందుకంటే మా సామాన్లో మిగిలిపోయా నేను. ఆ సామాన్లు పెడతారు కదా, సామాన్తో పాటు నేను కూడా ఉండిపోయా. వచ్చిపోయింది. చెన్నై ప్రాంతంలో దిగిపోయి నేరుగా మెల్లగా నడుచుకుంటా ఆ ఎలక్ట్రిక్ ట్రైన్ ఉంటుంది, ఎలక్ట్రిక్ ట్రైన్లో దిగి మళ్ళీ ఆ పెరంబూర్ స్టేషన్లో దిగి అక్కడి నుంచి నడుచుకుంటా మెల్లగా వెళ్ళి మా అమ్మ తలుపు కొడుతున్నా. పొద్దున్న అయిపోయింది, 7 గంటలకి తలుపు కొడుతున్నా. 6:30 అయింది, తలుపు కొడుతున్నా. అమ్మా అంటున్నా. అంటుంది పోయిరాపా అంటుంది. అంటే అర్థం ఏంటి? ఎవడో అడుక్కునేవాడు వచ్చాడు పొద్దున్నే, పోయిరా అంటుంది. అమ్మా నేనమ్మా, నువ్వే ఎలా అంటుంది. తర్వాత చూస్తే ఆ గేటు బయట చూస్తే పిల్లరా నేను నల్లగున్నాను, మా అమ్మ బాగా తెల్లగుంటుంది. ఆమె చూసి ఎవరీడు అనుకుంటుంది. అమ్మా నేనమ్మా అంటున్నా. ఆమె కళ్ళు తిరిగి కింద పడింది, నేను కళ్ళు తిరగబడ్డాను. ఆ రోజు పడ్డం పిల్లరా 30 రోజులు మనకు లేగలా నేను. అంటే దేవుడు క్షేమంగా ఇంటి దగ్గరికి తీసుకొచ్చాడు. స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, నీ కుమారుని కూడా నీ కుమార్తెను కూడా దేవుడు తీసుకొస్తాడో. నువ్వు ప్రార్థిస్తానే ఉండు, వదిలిపెట్టబాక, విసుకక ఏం చేయి. అక్కడికి వచ్చా, మారలా. 30 రోజుల తర్వాత లేచినా కూడా మనం మారుతామా? మన పూజలు మనయే, మనమే. అమ్మ నీ దేవుడు అప్పటి నుంచి అమ్మ మారిపోయింది. ప్రార్థన చేసుకుంటుంది. అంటే అసలు నీ ఇష్టం నువ్వు చేసుకో, నా దేవుడు నాకే ఉన్నాడని చెప్పి ఆ కుమారస్వామిని, ఆ రకరకాల దేవుడిని పూజలు చేసుకునేవాడిని, అయ్యప్ప మాల వేసుకునేవాడిని. ఇప్పుడు ఆ దేవుని బిడ్డారా అవన్నీ చెప్తే ఇప్పుడు చాలా టైం అయిపోద్ది. ఒక రోజు ఏం చేసింది, చివరిగా చెబుతున్నా. ఒక రోజు ఏం చేసిందంటే, అరే అక్కడ ప్రార్థన జరుగుతుందంట పేపేరీలో, నన్ను స్కూటర్లో వదిలిపెట్టరా. అప్పుడే నేను హిందీ క్లాస్ పెట్టా, పెద్ద స్కూల్ పెట్టా. నా దగ్గర ఒక 5-6 టీచర్లు పనిచేస్తున్నారు. చిన్నోడే అయినా అంత టాలెంట్ మనకి. చేస్తూ ఉంటే అక్కడ పూజలు పెట్టేవాడిని, ఆ వినాయకుడు పూజలు పెట్టేవాడిని. అప్పుడు అక్కడికి తీసుకెళ్ళింది. ఆమె ప్రార్థన చేస్తుంది, నా కోసం ప్రార్థన చేస్తుంది. నాకు తెలియదు. నువ్వు ప్రార్థన చేసినట్టు నీ పిల్లడికి తెలుసా? తెలియదు. అక్కడికి వెళ్ళి తీసుకెళ్తే వాక్యం అయ్యగారు లాగా ఎవరు సేవకుడు వాక్యం చెబుతున్నాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? నువ్వు పాపివి అన్నాడు. నేను ఎందుకు పాపిని అవుతాను, సచ్చినోడా.
దందే చూడు ఎంత పెట్టుకుని, ఎంత పెద్ద దంది ఉంది చూడు నాకు. అప్పుడు ఈ దంది ఉంది. పొద్దున్నే లెగిస్తే సూర్య నమస్కారం చేస్తాను. నీకు రాదు కదా సూర్య నమస్కారం, నాకు ఎన్ని రాష్ట్రాలు ఎన్ని శ్లోకాలు వచ్చి చక్కగా చేసుకుంటాను. నీకేం తెలుసు, అన్ని అష్టస్తోత్రాలు చేస్తాం, అన్ని శాస్త్రాలు వచ్చు, నువ్వేంద్రా అంటావు, నువ్వు పాపివే అంటున్నాడు. అసలు ఆలోచిస్తాను, నన్ను చూసి అంటున్నాడు. అరే నన్ను చూసి అంటాడు ఏంటి, నన్నే చూసి అంటాడు ఏంటి అంటే, దేవుడు నీతో మాట్లాడాలనుకుంటే అలా మాట్లాడతాడు అంతే. మాట్లాడంతోనే అటుపక్క ఇటుపక్క చూసా పాటలు పాడుతున్నారు. అమ్మ నాకు ఆడవాళ్ళు వేరుగా కూర్చోవాలి, మగవాళ్ళు వేరుగా కూర్చోవాలి తెలియదు నాకు. ఎందుకంటే మా అందరం గుంపులు కూర్చుంటాక గుళ్ళో అంతే కూర్చుంటాం. అందుకని ఆడల్లోనే కూర్చున్నా. ఇటుపక్క ఆడవాళ్ళు వాళ్ళకి సిగ్గేస్తుంది మళ్ళీ. అప్పుడు వాళ్ళు పాటలు పాడుతుంటే నాకు పాటలు పాడతాను నేను. ఇప్పుడు కూడా పాడతాలే, ఇప్పుడు పాడలే. అమ్మ నేను కూడా పాడతాను. ఏం పాడతావన్నా, వినాయకుడు పాడతాను. రే ఆయన పాడకూడదు ఇక్కడ అందు, వినాయకుడి పాట పాడకూడదా, బాగుంటుందమ్మా శంకరాభరణంలో పాట పాడతానన్న. శంకరాభరణం సినిమా చూసా, అందుకే శంకరాభరణం పాడతానన్న. అవి పాడకూడదురా, యేసు ప్రభు యేసు ప్రభు పాట మనకి ఏదన్నా వచ్చా అంటే ఒక్క కూడా రాదు, ఒకరు కూడా రాదు. అప్పుడు అనుకున్నా నేను కూడా ఏం నేర్చుకోవాలి, యేసు ప్రభు పాడి అంటే పాటలు పాడి పెద్దగా అందరి దగ్గర పేరు సంపాదించడం అది కార్యక్రమం. ఆ రోజు ఆ వాక్యం చెప్పిన తర్వాత అందరు ప్రార్థన చేయమన్నారు. నేను కూడా కళ్ళు మూసుకున్నాను. ద ఫస్ట్ టైం పిల్లరా కళ్ళు మూసుకున్న తర్వాత కంట్లో నీళ్ళు వచ్చినాయి. నా బతుకులు ఎప్పుడు కన్నీటి కార్చను. ఎంత పూజలు చేసినా ఎన్ని కర్మలు చేసినా కన్నీటితో చేయం మేము. ఎప్పుడు కర్మాడదే అనుకుంటాం. ఫస్ట్ టైం కన్నీరు గార్చాను. ఏంటి కన్నీరు గార్చినావు అంటే, దేవుని ఆత్మ నన్ను తాకాడు. అందరు రండి, మీరు రక్షణ పొందాల్సిన రండి అంటే మనం ఎందుకు వస్తాం, మనం పెద్ద గర్విష్ఠులం కదా, రా. అందుకని నేను ఆగిపోయాను. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత మా అమ్మ ప్రార్థన చేస్తుంది. వెళ్ళి అమ్మ నేను కూడా ప్రార్థన చేస్తాను. ఒక్కసారి అటు ఇటు చూసింది, చెయ్యను, నువ్వు రాసిస్తే చేస్తానన్న. మనకెందుకు శ్లోకాలు చదవటమేగా, రాసిస్తే చేస్తానన్న. రాసిచ్చేది కాదు, చెయ్యి అన్నది. నాకేం వచ్చు, రాదు. దేవుడా, ఓ యేసు దేవుడా, నాకేం చేత కాదు, ఎట్ట ప్రార్థన చేయాలో చేత కాదు అయ్యా, ఎట్ట చెయ్యి అని ఊరక అట్లా మాట్లాడానో లేదో నోట్లో నుంచి ఇంకా ప్రార్థన వచ్చేస్తుంది. కన్నీరు గారుస్తా ఉన్నాను. ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నన్ను ఇదే ప్రార్థన మా అమ్మ డైరీలో రాసుకుంది. ఫస్ట్ టైం నా జీవితం మారు మనసు పొందిన తర్వాత దేవుడు కృపను బట్టి బిఎడ్ చేయడానికి దేవుడు సహాయం చేశారు. చాలా కష్టాలు పడ్డాను, చాలా బాధలు పడ్డాను. ఇలారా ఎక్కడైతే ఆ ఊటీలోకి వెళ్ళి నేను తప్పిపోయానో అదే స్థలంలో నాకు దేవుడు సీట్ ఇచ్చాడు. అక్కడ చదువుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. అక్కడున్న వాళ్ళందరికీ దేవుడు సువార్త ప్రకటించడానికి దేవుడు సహాయం చేశాడు. ఆ ప్రాంతం అంతా, నీలగిరి ప్రాంతం, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క మండలాలన్నిటికీ కూడా సువార్త చెప్పే కృప ఇచ్చాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఇప్పటికి కూడా ఆ ప్రాంతాలు తెలుసు, నన్ను ఆహ్వానిస్తూ ఉంటారు. నా ప్రియా దేవుని బిడ్డలారా, అలాగే దేవుడు నన్ను బాగు చేశారు. ఆ తర్వాత మీకు చెప్పాను కదా, దేవుడు నా ఫస్ట్ టైం నేను ఆ డిగ్రీ ముగించాను, బిఎడ్ ముగించాను, వెంటనే దేవుడు ఉద్యోగం ఇచ్చాడు. ఎక్కడ ఇచ్చాడు తెలుసా, మన ఆంధ్రాలో ఇచ్చాడు. నేను చదివిందేమో తమిళనాడులో, నాకు ఆంధ్రాలో. ఎందుకంటే దేవుడు అనాది కాల సంకల్పం, నేను ఇక్కడ ఏం చేయాలి, సేవ చేయాలి, ప్రభు ప్రజల మధ్యలో సేవ చేయాలని ఇక్కడ ఇచ్చాడు. తిరుపతిలో ఉద్యోగం చేశాను 2 సంవత్సరాలు. మీకు చెప్పాను కదా, కేపాల్ కాలనీలో సేవ స్టార్ట్ చేశాను. దేవుని కృపను బట్టి ఈరోజు అనేక చోట్లకు వెళ్ళి సువార్త చెప్పే కృప ఇచ్చారు. నన్ను అయ్యగారు ఆహ్వానించారు. దేవుని మాటలు అందించే, నా సాక్ష్యం పంచుకునే భాగ్యాన్ని ప్రభు నాకు ఇచ్చినందుకు నేను దేవుని స్తుతిస్తున్నాను. పిల్లలు, నా తల్లి యెహోవాను ఆశ్రయించింది, అందుకే ఈరోజు నేను సజీవుడుగా ఉన్నాను. నా ద్వారా ఈరోజు ఎంతోమంది యవనస్తులు, ఎంతోమంది చిన్న బిడ్డలు, ఎంతోమంది కుటుంబాలు రక్షించబడ్డారు, దీవించబడ్డారు. ఎంతోమందికి బాప్తిసాలు ఇచ్చాను. పిల్లరా, భారతదేశం అంతా తిరగడానికి దేవుడు సహాయం చేశారు. జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా దేవుడు కృపను బట్టి దాదాపు 5 భాషలు మాట్లాడగలిగే కృపిచ్చాడు. అందుకని కేరళలో, కర్ణాటకలో, మధ్యప్రదేశ్లో, మహారాష్ట్రలో, రాజస్థాన్లో, అనేక ప్రాంతాలకు, వెస్ట్ బెంగాల్లో కూడా సువార్త చెప్పే కృపిచ్చాడు. ఎందుకు చెప్తున్నానంటే, మిమ్మల్ని కూడా దేవుడు దీవించగలడు. నన్ను ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. అవర్ గాడ్ ఈజ్ ఎ గుడ్ గాడ్. మంచి దేవుడు మన దేవుడు. ఈరోజు నువ్వు దిగులు పడుతున్నావేమో, అయ్యో నా దేవుడిని నమ్ముకొని ఏమైపోయింది, ఇట్లా కష్టం వచ్చింది, బాధ వచ్చింది అనుకుంటున్నావో. నేను చెప్తున్నాను, దేవుని ఆశ్రయించి వారికి ఏ మేలు కొదవలేదు. నేను మేలు అనుభవిస్తున్నాను. చివరికి ఒక మాట చెప్తాను. 2 సంవత్సరాల క్రితం ఒక భయంకరమైన అనారోగ్యం వచ్చింది. ఇట్లా వాక్యం చెప్పి
ఈ యొక్క ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ చేరిపోయింది. ఎంత ఇన్ఫెక్షన్ చేరిపోయిందంటే కోమాలోకి వెళ్ళిపోయాను. తీసుకెళ్ళి హాస్పిటల్లో పెడతారు. అందరూ అనుకున్నారు ఇతను చనిపోయాడు, జనీల్ జీవితం అయిపోయింది, ఇంక లేడు ఆయన, ఇక మందిరాలన్నీ ఇంకెవరికన్నా అప్పగించాలి అనుకుంటా ఉన్నారు. కానీ ప్రార్థన చేసుకుంటా ఉంటే ప్రభు చెప్తా ఉన్నాడు, నేను చావను, యెహోవా క్రియలు వివరించేదను. లోపల ఆ మాట వినపడుతుంది, వాళ్ళకేం కనపడదు. నా క్రియాటిన్ దాదాపు 7.8 వచ్చింది. క్రియాటిన్ అంటే తెలుసా మీకు? కిడ్నీ ప్రాబ్లం, కిడ్నీలో ఉన్న ఫంక్షన్ అది. క్రియాటిన్ అధికం అనమాట. 1.8 వస్తేనే చాలా ఎక్కువ. అలాంటిది నాకు ఎంత వచ్చిందంటే 7.8 వచ్చింది. ఇదిగో నన్ను మోసినటువంటి యవనస్తులు ఇక్కడ ఉన్నారు. నన్ను మోసుకుంటూ వెళ్ళారు. ఇక కోమల్లోకి వెళ్ళిపోతే అలా తీసుకెళ్ళిపోయారు, చచ్చిపోతామని. ఇక్కడ నుంచి చీరాల నుంచి తీసుకెళ్తే ఎక్కడున్నానో నాకు తెలియదు. అలాంటి పరిస్థితుల్లో డాక్టర్స్ గ్రూప్ వచ్చి అన్నారు, ఇతను రేపు ఉంటాడో ఉండడో చెప్పలేమండి, అయినా డయాలసిస్ చేద్దామని చెప్పి డయాలసిస్ చేశారు. డయాలసిస్ చేశారు. పిల్లరా, నేను కళ్ళు తెరిచి చూస్తుంటే నా రక్తం నేను చూస్తూ ఉన్నాను. కానీ నేనేం చేశాను తెలుసా? ఆ రక్తం చేసి అతనికి స్వార్థ చెప్పా. అతనికి ఆశ్చర్యపోతున్నాడు, ఈడేడు ఇంత డబ్బులు, ఈ రక్తం పోతుంటే నాకు స్వార్థ చెబుతాడు ఏంది అనుకున్నాడు. కానీ పిల్లరా, ఆ రాత్రి దేవుడు ఒక అద్భుతం చేశాడు. ఏం అద్భుతం చేశాడు తెలుసా? పొద్దున్నే మళ్ళా బ్లడ్ టెస్ట్ చేస్తే 1.2కి వచ్చేసింది. అది చేతులెత్తి స్తోత్రం చెప్పండి. 1.2 పిల్లరా, ఎక్కడో 7.8 ఉన్నది 1.2కి వెళ్ళిపోయింది. డాక్టర్ గారు వెంటనే మొత్తం తీసేయడానికి డయాలసిస్ అక్కర్లేదు అలా అంటా ఉన్నారు. వాళ్ళ హాస్పిటల్కి వస్తే కనీసం 30-40 డయాలసిస్ చేయాల్సినటువంటి వ్యక్తి, ఒకే డయాలసిస్తో బయటకు వచ్చిన వ్యక్తి నేను ఒక్కడినే. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. నా దేవుడు సజీవుడో, నా కోసం కల్వరిలో రక్తము గార్చాడు ఆయన. నేను ఒకటే ప్రార్థన చేశాను, ప్రభువా నీ గాయముల ద్వారా నాకు స్వస్థత అని చెప్పాను. ఈరోజు 100% ఆరోగ్యంగా ఉన్నాను పిల్లరా. ఇలా మాట్లాడలేను, నుంచోలేను, నిలబడలేను, అలాంటి పరిస్థితి. ఈరోజు గంటలు ఇప్పుడు దాకా 4 ప్రసంగాలు చేసుకుంటూ వస్తున్నా ఆదివారం. పిల్లరా, చివరికి వచ్చినప్పుడు అయ్యగారు చెప్తున్నా, బాగా అలసిపోయినాడు, అయినా పర్లేదు, దేవుడు నాకు శక్తి ఇచ్చాడు, బలం ఇచ్చాడు. నాకు ఇచ్చిన దేవుడు, నన్ను దీవించిన దేవుడు, యేసు నామంలో నిన్ను కూడా దీవించును గాక. దిగులు పడద్దు. ఒకవేళ అనారోగ్యంతో ఎవరైనా బాధపడుతున్నారేమో, దేవుడు నేను స్వస్థపరుచును గాక. తప్పకుండా స్వస్థపరుస్తాడు. నువ్వు ఆరోగ్యంగా ఉండడం దేవుని చిత్తం, దరిద్రంతో ఉండడం దేవుని చిత్తం కాదు. దేవుని ఆశ్రయించు, ఆశీర్వదిస్తాడు. మా సెంటర్స్ అన్నింటిలో కూడా మీటింగ్ పెట్టుకుంటున్నాం అయ్యారు. అన్ని చోట్ల మీటింగ్ పెడతాం. కొన్ని వేల రూపాయలు ఖర్చు అవుతా ఉన్నాయి. అయినా పర్వాలేదు, బాపట్లో పెట్టాం, ఒంగోలులో పెట్టాం, ఇలాగ ఎక్కడెక్కడ మా సెంటర్స్ ఉన్నాయో అక్కడంతా కూడా మీటింగ్స్ పెట్టడానికి దేవుడు సాయం చేశాడు. యేసు నామములో ఇప్పటి వరకు ఒక అప్పు లేదు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. నిన్న ఆ సప్లై కంపెనీకి డబ్బులు ఇచ్చేసా. అప్పు లేనివాడుగా ఉన్నాను. ఆశీర్వదించబడిన వాడు ఎలా ఉంటాడు తెలుసా? అప్పు లేనివాడుగా ఉంటాడు. ఇదిగో నన్ను చూడండి, ఆరోగ్యంగా ఉన్నాను, అప్పు లేనివాడుగా ఉన్నాను. దేవుడు నిన్ను కూడా అలా దీవించును గాక. చేయాల్సిన ఒకే ఒక పని ఏంటో తెలుసా? యెహోవాను, అది పాయింట్ గుర్తుపెట్టుకో. ఉదయాన్ని లెగిస్తే మా పాస్టమ్ గారు ఉదయాన్ని లెగిసి ప్రార్థన, మాకు జూమ్ మీటింగ్ ఉంటుంది పొద్దున్నే, మా సంఘస్థులందరికీ జూమ్ పెడితే దాంట్లో ప్రార్థన చేస్తూ ఉంటుంది. నేను ప్రార్థన చేసుకుంటా ఉంటాను, ప్రభువా సహాయం చేయండి. ఇంత శక్తి, ఇంత బలం, ఇంత ఆరోగ్యం ఇచ్చింది నా యేసయ్య మాత్రమే, ఇంకెవరు లేరు. ఆయనే నా కొండ, ఆయనే నా ఆశ్రయం, ఆయనే నా దుర్గం. ఆయన నీకు కూడా సహాయం చేస్తాడు. ఆయన నిన్ను నన్ను అందరిని ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తా ఉన్నాడు. నువ్వు ఈ రోజు నుంచి 1000 మందిగా మారబోతున్నావు. వారిలో ఒంటరైన వాడు ఏమవుతాడు? ఈ మందిరం పెద్దదగును గాక, ఈ మందిరం అటుపక్క ఇటుపక్క ఎర్రగొట్టుబడుదురు గాక. ఎర్రగొట్టి అటు కట్టేయాలా మనం? మందిరం 1000 మందిగా మారును గాక. మనుషులు లేరా ఈ ఊర్లో? ఊరిదే తోటవారిపాల్లో మనుషులు లేరా? యేసు నామములో రక్షణ పొందుదురుగాక. ఎందుకు రావట్లేదో తెలుసా? నువ్వు ప్రార్థన చేయట్లే. దేవుని సన్నిధిలో ఏం చేద్దాం మనం? ప్రార్థన చేద్దాం. ఆయన అన్నాడు, నన్ను అడుగుము, జనము నీకు ఇస్తా అన్నాడా లేదా? యేసు నామముల స్వాస్థ్యము కలుగును గాక. ఈ తోటవారి పాలెం అందరూ యేసు నామములో మారిపోను గాక. ఇలా నువ్వు ప్రార్థన చేయి. 21 దినాలు ఉపవాస ప్రార్థన నీకు ఫలితం ఇస్తుంది. ప్రభు సహాయం చేస్తాడు. ఆశ దేవుని మర్చిపోయినట్టు మాత్రం దేవుని ఏం చేయొద్దు, మర్చిపోవద్దు. దేవుని ఆశ్రయించు. షడ్రక్ మెషక్ అబేద్నెగో దేవుణ్ణి ఆశ్రయించు. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు. నా కోసం కూడా ప్రార్థన చేయండి. నాకున్న చిన్న కుటుంబాని కోసం ప్రార్థన చేయండి.
అక్కడ 2 పిల్లలు, ఒక అమ్మాయి మ్యారేజ్ అయింది, ఆమె బెంగళూరులో ఉంటుంది. చిన్న అమ్మాయి ఇప్పుడు సాఫ్ట్వేర్ పనిచేస్తూ ఉంది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ నాకు తోడుగా ఉంటుంది. యవనస్తుల మధ్యలో, చిన్నపిల్లల మధ్యలో పరిచయం చేస్తారు. నాకున్న తమ్ముడు, నా బిడ్డలే, ఇక్కడ యవనస్తులే నా కొడుకులు, ఎప్పుడు నాకు తోడుంటారు. తోడుగా ఉండి ఆ యవనస్తులే పరిచయం చేస్తూ ఉంటారు. ఈరోజు దేవుని కృపను బట్టి ఆరోగ్యం ఇచ్చాడు, బలం ఇచ్చాడు, శక్తి ఇచ్చాడు. ఇలా గాడిద లాంటి నాకు నోరు ఇచ్చాడు, వాక్యం చెప్పే కృప ఇచ్చాడు. మాట్లాడలేను, అలాంటిది దేవుడు మార్గం ఇచ్చాడు. నాకు చేసిన దేవుడు నీకు కూడా చేస్తాడు. నమ్మండి, దేవుడు సహాయం చేస్తాడు. అందరం ఒకసారి లేచి నుంచుందాం, చిన్న ప్రార్థన చేద్దాం. లెట్ us pray. అందరూ ఒకసారి లేచి నుంచుందాం. ఉన్న స్థలంలో కొద్ది నిమిషాలు మీ బైబిల్